సరే, పరిశుద్ధులందరికీ వందనాలు బ్రదర్ మరొకసారి. వందనాలు. చాలా పాటలు పాడారు గొప్పగా. బ్రదరు కీబోర్డ్ ప్లే చేయటంలో బాగా కొంచెం నైపుణ్యం సంపాదించారు, బాగానే వాయించారు. గ్లోరీ టు గాడ్. సహోదరి ఆర్గన్ రైట్ లేకపోయినా కృష్ణ గారు పాట పాడుతుంటే ఆటోమేటిక్ గా పియానో దాని అంతలో వాయించుకున్నట్టు సహోదరుడు మరి ప్రేమ బ్రదర్ యొక్క సంగీతం కూడా దేవుడు ఆత్మీయంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పౌల్ గారు చెప్పినట్లుగా మీరు మీకు నచ్చిన విధంగా వివిధ రూపాల్లో ప్రభుని మీరు ఆరాధించండి, చప్పట్లు కొట్టండి, మీరు పడుకొని ఆరాధించండి, కూర్చొని ఆరాధించండి, నిల్చొని ఎలాగని మీరు ప్రభుకి ఆరాధన చెల్లించండి అని చెప్తారు పౌలు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి సామర్థ్యం కలదు, ఎవరు ప్రభు ప్రేరేపించిన పిల్లలు వారు ఆరాధనలో పాల్గొన్నారు. అందులో పోయి దేవాదేవుడిని తీసుకోవడానికి స్తోత్రం కలిగినాక ఈ సమయంలో థామస్ గారు ఒక మాట చెప్పారు, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ థామస్ గారు ఏం చెప్పారంటే ఆకాశము భూమి కదిలించబడాలి, కానీ ఇంక కదిలించబడలేదు. ఎందుకు? ఆకాశం భూమి కదిలించబడాలి కానీ కదిలించబడలేదు. ఎందుకు? ఎందుకంటే క్వశ్చన్ వేసి ఆయనే ఆన్సర్ ఇచ్చారు. ఏమంటే ఆకాశం భూమి కదిలించబడాలి కానీ కదిలించబడలేదు. ఎందుకంటే ఆకాశ భూమి కదిలించబడడానికి అమరాము వల్లే ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలో లేవలేదంట. అమ్రాము ఎలాగైతే తన జాతి కొరకు అమ్రాం ప్రార్థన చేశారో అలాగా అమ్రాము వలె దేవునికి ప్రార్థన చేసేటువంటి జాతికి విడుదల కోసం, విమోచన కోసం ప్రార్థన చేసేటువంటి జనులు అమ్రాము లాంటి వారు సంఘంలో లేవలేదు కాబట్టి ఇంకా వారి పైకి సామర్థ్యం తెలియలేదు. వారి పైకి సామర్థ్యం రాలేదు కాబట్టి ఇంకా భూమి ఆకాశం కదిలించబడలేదని థామస్ చెప్తున్నారు. ఎప్పుడో కదిలించబడాలి కానీ కదిలించబడలేదు. ఎందుకు కదిలించబడలేదంటే అమ్రాము లాంటి వాళ్ళు ఇంకా సంఘంలో రాలేదు. అమ్రామ్ ఏం చేశాడు? తన కుటుంబం ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళకి చేయవలసిన అన్ని చేస్తున్నాడు. కానీ తన ఖాళీ సమయాన్ని ప్రభువుకి అప్పగించి తన ప్రజలు ఇలాగా బానిసత్వంలో ఉండి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన ప్రజలు కాదు, వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛ జీవులు, వాళ్ళు సృష్టికర్తకి ప్రజలు వాళ్ళు. కాబట్టి ఐగుప్తులో వాళ్ళు బానిసగా ఉండేట అర్హత లేదా అసలు అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వారికి విడుదల కోసం ప్రార్థన చేయాలి అని ప్రేరేపణతో ఆయన అమరాము ప్రతిరోజు కూడా తన పని ముగించుకొని వచ్చి మిద్ది మీదకి ఎక్కి తన జాతి విడుదల కొరకు, తన జాతి ఐక్యత కొరకు, తన జాతిలో ప్రవక్తలను లేపటి కొరకు, తన జాతిని బానిసత్వం నుంచి విడిపించడం కొరకు, తన జాతి ప్రత్యక్షతను పొందుకుంట కొరకు, తన జాతి యెహోవా యొక్క వాగ్దానాన్ని గుర్తించడం కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు ఆయన. మరి ఇప్పుడు అమరాము వలె తన జాతి యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆధునిక అమరాములు అత్యున్నతమైన సంఘంలో ఎంతమంది ఉన్నారు? అసలు చేయట్లేదండి. ఆధునిక అమరాములు తన జాతి విడుదల కొరకు, తన కుటుంబం కోసం కాదు. నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నాకు ఆస్తి రావాలి, నేను బాగా వృద్ధులకు రావాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, మా కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి, మేమే ప్రార్థన చేసేవాళ్ళుగా పిలువబడాలి. ఇలాగా ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. మన సహోదరులు అందరూ ప్రార్థన చేస్తారు. కానీ జాతి విడుదల కొరకు, సంఘం యొక్క విడుదల కొరకు అమ్రాము వలె మిగతా వాళ్ళ సొంత పనులు పక్కన పెట్టి అమ్రాము తన 3 నెలల బాలుడు పగలంతా ఉదయం ఎప్పుడో తెల్లరగట్లు వెళ్ళిపోతే నైట్ 8-9 వచ్చేవాడు. నైట్ 8-9 వచ్చిన అమరాము
తన చిన్న కుమారుడైనటువంటి మోషేతో ఆడుకోవడానికి మనం 3 నెలల బాలుడు అంటే ఎంత ఎంత చక్కగా ఎత్తుకుంటారు. ప్రేమ బ్రదర్ 3 నెలల బాలుడు అంటే ఎంత ముద్దుగా ఉంటాడు, ఎంత పైగా సుందరుడై ఉన్న బైబిల్లో 3 నెలల బాలుడు సుందరుడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. మరి సుందరుడైన కుమారుడిని ఎత్తుకోవడానికి అమరాము ఎంత వేగంగా ఇంటికి వచ్చి ఎత్తుకోవాలి. కానీ ఇంటికి వచ్చి తన కుమారుడిని ఎత్తుకోలేదు. లేదు, అప్పటికే పుట్టి 2-3 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తన పెద్ద కుమారుడు అహరోన్ని అతనితో కాసేపు ముచ్చట్లు ఆడలేదు. పొద్దు బుద్ధిగా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి తండ్రి పని అంతా చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే మాటలకి చక్కగా అన్ని మర్చిపోతారు. అవునా బ్రదర్ లక్ష్మణ్ గారు? అన్ని మర్చిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి పిల్లలతో కుటుంబంతో చక్కగా సేపు మాట్లాడితే అన్ని మర్చిపోతాం టెన్షన్ అంతా. మరి అమరాము ఆ పని చేయలేదు. ఎదురుగా వచ్చింది తన భార్య ఐకేబేదు. రండి రండి లోపల రండి, పిల్లలు ఇప్పుడే ఆడుకుంటున్నారు, వారితో కొంచెంసేపు గడపండి, ఆ కొంచెం తినండి, కొంచెం కూర్చోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తే అమరాం ఏమంటాడంటే లేదు లేదు లేదు, మన జాతి విడుదల కోసం ప్రార్థన చేయాలి, నేను పైకి వెళ్తున్నా, నేను ప్రార్థన చేసి వస్తా అని మీదకి ఎక్కి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు అత్యంతమైన సంఘంలో ఉండే సహోదరులు ఎంతమంది తమ జాతి విడుదల కొరకు లేదా సంఘం యొక్క విడుదల కొరకు, ఎత్తబాటు కొరకు ఎంతమంది ప్రభు యొక్క సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా. చేయి చూపించగలుగుతారా? మీ హృదయాన్ని దేవుడు ఎదుగుతాడు. ఏదో ఊరికే నేను చేయి ఎత్తేసరికి నన్ను అందరూ చూసి ఆ, ఓహో ఒక ప్రేమలు చేస్తున్నారన్నమాట అయితే అని చెప్పుకోవడం కోసం ఎత్తద్దు. నిజంగా సంఘం నేను ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడాలి, ఈ ప్రార్థన గురించి నేను అడగట్లా. నేను బాగుండాలి, నాకు నాకు నా కుటుంబం బాగుండాలి, నేను అడగట్లా. సంఘాన్ని కుటుంబంతో పోల్చుకుని నా కుటుంబం, నేను నా కుటుంబం ఎత్తబడాలి, నేను నా సంఘం ఎత్తబడాలి, ఆ సంఘాల్లో ఏదైనా కొరతలు ఉంటే ఏదైనా ఉంటే ప్రభుత్వం తొలగించి వాళ్ళందరినీ కూడా ఎత్తబడులు తీసుకుంటండి, విడుదల తెచ్చింది. మేము ఈ సంఘ శాఖల మధ్యలో జీవించే వాళ్ళం కాదు, మేము ప్రత్యేక తరగతి ప్రజలు, మాకు ఒక వాగ్దానం ఉంది, మాకు ఒక వాగ్దాన దేశం ఉంది, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, కాబట్టి మమ్మల్ని ఆ నాయకత్వంలోకి, ఆ వాగ్దాన దేశంలో, ఆ నాయకత్వంలో ఆ వాగ్దాన దేశంలోకి మమ్మల్ని నడిపించండి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. పర్లేదు, మీరు 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 ఇప్పటి వరకు చేయకపోయినా పర్వాలేదు, ఇక మీదటైనా మీరు చేయండి. అందుకోసం నేను అడుగుతున్నా. ఈ సమస్కర్ చెప్పారు ఏమనంటే ఇప్పటికే సంఘం భూమి ఆకాశాన్ని కదిలించాలి, కానీ కదిలించలేదు. ఎందుకు కదిలించలేదంటే అమ్రాము వలె ఐక్యత, తన జాతి విడుదల కొరకు ప్రార్థించేవారు సంఘంలో లేవలేదు కాబట్టి. అర్థమైంది కదా నేను ఎందుకు అడిగాను? మీకు అర్థమైంది కదా. సంఘంలో ఐక్యత రావాలన్నా, సంఘం ఎత్తబడే విశ్వాసంలోకి రావాలన్నా, ప్రపంచాన్ని ఆకాశాన్ని భూమిని కదిలించాలన్నా అమ్రాము వలె తన జాతి కొరకు ప్రార్థించే వ్యక్తులు సంఘంలో లేవాలి. మీరందరూ ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా తెలుసు నాకు. మీ వ్యక్తిగతంగా చేసుకుంటారు, నేను బాగుండాలి, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, మాకు ఏదో కోర్టు కేసు వచ్చింది, ఆ ప్రభావ కోర్టు కేసు తీసేయండి, మేము కారు కొనుక్కుందాం అనుకుంటున్నాం, కారు ఇవ్వండి, లేదా మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఇల్లు ఇవ్వండి, లేదా మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, మంచి ప్రయాణం ఇవ్వండి. ఆ మనం ముందు అదే చేస్తాం కదా. మన కోరికలు మన ఈ కోరికలే ఉంటాయి. సెక్యూరిటీ, మన దేవుడు సెక్యూరిటీ గార్డు, మనం బయటికి వెళ్తుంటే దేవుడు మనతో ఉండాలి. ఆ మనం చేయాల్సింది మాత్రం మనం చేయం, కానీ మనం బయటికి వెళ్ళి రోడ్లు ఏమంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఇంటికి వచ్చేసరికి దేవుడు మన సెక్యూరిటీ ఇవ్వాలి. నువ్వు వెళ్ళి ఏ బ్యాచ్ తగులుతో తెలియదు, ఏం మాట్లాడతావో తెలియదు, నీకు సెక్యూరిటీ ఇవ్వాలి. 10,000 దూతలు నీకు సెక్యూరిటీ ఉండాలి. ఆ? చూడండి, మనం ఇలాగ ఉన్నంతసేపు కూడా మనం ఎత్తుబాటులోకి వెళ్ళలేమని క్రీస్తు నమస్కారం చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఎత్తుబాటులోకి మనం వెళ్ళలేము అని చెప్తున్నారు. ఏ మెసేజ్ లో చెప్పారంటే క్రీస్తు బృందం ప్రార్థనకు బదులిస్తారు. మెసేజ్ పేరు క్రీస్తు బృందం ప్రార్థనకు బదులిస్తారు అనే మెసేజ్ లో క్రీస్తు నమస్కారం చెప్పారు. ఏమనంటే నేను రాసిన దీంట్లో చదువుతుంటండి.
ఆకాశము భూమి ఎందుకు కదిలించబడలేదు? సంఘములో అమ్రాము మాదిరిగా ప్రార్థించేవారు లేవలేదు. అది. నీకు సామర్థ్యం ఎందుకు రాలేదంటే ప్రార్థన జీవితం లేదు. ఎందుకు భూమి ఆకాశం కదిలించబడలేదంటే ప్రార్థనా జీవితం లేదు. ఎందుకు మిగతా వాళ్ళతో నువ్వు ఐక్యత పొందలేకపోతున్నావు అంటే ప్రార్థనా జీవితం లేదు. ఎంత వాక్యం తెలిసినా, ఎన్ని మర్మాలు తెలిసినా, లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఎంత వాక్యం తెలిసినా, ఎన్ని మర్మాలు తెలిసినా, ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు సంఘానికి ఎంత సపోర్ట్ గా నిలవబడ్డా, నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా, ప్రార్థనా జీవితం లేకపోతే ప్రపంచాన్ని కదిలించలేవు అని క్రీస్తు థామస్ గారు స్వయంగా చెప్తున్నారు. మనకైతే మన సంఘంలో వాక్యం కొరకు నిలబడటం 100కి 100% ఉంది. ఏదైనా చేయగలుగుతారు మీరు. దేవుడి కోసం ఏదైనా చేస్తారు. అవసరమైతే మీ ఉద్యోగాన్ని కూడా మీరు అవసరమైతే త్యాగం చేశారు, వచ్చి మందిరంలో కూర్చుంటారు. వాక్యాన్ని వినడానికి మీరు ఎంతగానో కష్టపడతారు, సమయాన్ని ఎంతైనా కేటాయిస్తారు. కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మాత్రం లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం లేదు. అమ్రాము వలె సంఘం యొక్క విడుదల కొరకు, సంఘం యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేయటం లేదు. ఇంక్లూడింగ్ నేను కూడా. మనం అందరం, ఒకరి మీద ఏం కాదు, అందరం. క్రీస్తు థామస్ గారు ఏం చెప్పారంటే, ఇలా ఉన్నంతసేపు కూడా మీరు సామర్థ్యాన్ని పొందుకోలేరు. ఇది సామర్థ్యం కుమ్మరించబడే సమయం. ఇది సామర్థ్యం పొందుకునే సమయం. సామర్థ్యం పొందుకోవాలన్నా, సామర్థ్యం కుమ్మరించబడాలన్నా ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన జీవితం లేకపోతే మీరు ఎంత భక్తిగా ఉన్నా ఉపయోగం లేదు. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే నేను ఎలాగ ఇంకా నీ భక్తి ఎందుకు ఉపయోగం ఉంది? అంటే ఒకసారి మన యొక్క మనసాక్షిని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మరాము వలె దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని కుటుంబానికి ఇచ్చాం మనం. అమ్రాము వలె దేవునికి ఇవ్వట్లే మనం. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని కుటుంబానికి ఇస్తున్నాం. నా బిడ్డలు, నా భార్య, నా ఇల్లు, నా కుటుంబం, నా పనులు, నా ఉద్యోగం, నా పనులు, నా వ్యవసాయం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇస్తారు మనకి దేవుడు సామర్థ్యాన్ని? నీకంటే ఎక్కువగా భక్తి పరులు ఉన్నారు లోకంలో. అసలు వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి ఏ మూలగా పనిచేయదు. వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి దేనికి పనిచేయదు. కానీ ఆ గొప్ప సామర్థ్యాన్ని పొందుకోవడానికి అమ్రాముల వల్ల సిద్ధపడండి. ఇప్పటికైనా సిద్ధపడండి. ఇప్పుడు వరకు మీరు సిద్ధపడలేకపోతే సిద్ధపడి ఉంటే మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా మీరు ఆ విధంగా కొనసాగిపోండి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే మీరు ఇప్పుడే, రేపొద్దు నుంచి కాదు, ఈ నిమిషం, ఈ సెకండ్ నుంచే, ఈ మిల్లీ సెకండ్ నుంచే, ఓ ప్రభు, నేను అమరామూలే నా జాతి విడుదల కొరకు నేను ఇప్పుడే మోకరిస్తున్నాను. ఇది అమరామూలే లక్షల మంది ఇజ్రాయిలీల ఐక్యత కొరకు నేను ఇప్పుడే మోకరిస్తున్నాను. అమరామూలే మా నాయకుడు రావాలని నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. అమరామూలే మాకు విడుదల కావాలని నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను అని మీరు ఇప్పుడే తీర్మానం చేసుకుని, ఇప్పుడే నిర్ణయించుకోండి. రేపటి నుంచి కాదు, లేదా కాసేపు గంటకు కాదు. మీరు ఎప్పుడైతే అమ్మరాములాగా మీరు దేవునికి సమయాన్ని కేటాయిస్తారో, సంఘాన్ని దేవుడి కొరకు ప్రార్థన చేస్తారో, ఖచ్చితంగా బదులు ఇవ్వడానికి సమస్య చెప్తారు. ఆయన బదులిస్తారు మన ప్రార్థనకి. అమరాం ఎప్పుడైతే, చూడండి, అమరాము సంవత్సరాల తరబడి ప్రార్థన చేశాడు, కానీ అమరాం ఎప్పుడైతే తన జాతి విమోచన కొరకు, జాతి విడుదల కొరకు ప్రార్థన చేశారో, బలమైన దోత దిగొచ్చి తన వరలోంచి ఖడ్గాన్ని బయటికి లాగి ఉత్తర దిక్కుకి చూపించి, ఇదిగో నీ విమోచకుడు ఇటు పక్క నుంచి రాబోతున్నాడు అని మాట్లాడింది.
కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలన్నా, నువ్వు ఏ దిక్కుకు తిరగాలన్నా, నీకు అర్థం అవ్వాలన్నా ఖచ్చితంగా దేవునితో మీరు ముఖాముఖిగా మాట్లాడే ఒకే ఒక మార్గం ప్రార్థన. అమ్రాము వలె అమ్రాము వలె మీరు కూడా ప్రార్థన జీవితంలోకి రండి. వాక్యం వింటారు మంచిది, సంఘానికి వస్తారు మంచిది, మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అనేక చారిటీలో పాల్గొంటారు, అనేక మంది సహాయం చేస్తారు మంచిది, గాడ్ బ్లెస్ యూ. కానీ అమ్రాము వలె మారకపోతే సామర్థ్యాన్ని పొందుకోలేవు. ప్రార్థన జీవితం నీలో లేకపోతే ప్రార్థనా జీవితం లేకపోతే సామర్థ్యాన్ని పొందుకోలేవు. సామర్థ్యం మీకు కావాలి అంటే అమరావతిలో మారండి. మీరు నేరుగా ఇంటికి వచ్చి కుటుంబంతో గడపడం కాదు, ప్రభుత్వం అనేది గడపండి. కుటుంబంతో గడపదని వాక్యం చెప్పట్లే, కానీ ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలిస్తాం. శ్రీరామకృష్ణ చెప్పారు ఏమంటే, ఖచ్చితంగా మీ కుటుంబంతో మీరు గడపండి, మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ఇవ్వండి, కానీ దానికంటే ముందుగా ప్రభువుకి మీరు ఘనత తీసుకురండి. అప్పుడు ప్రభు మీ కుటుంబంతో మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. లేదనుకుంటే సాతాను మిమ్మల్ని మరింత శోధనలోకి తీసుకెళ్తాం అని సమస్య చెప్తున్నారు. కాబట్టి ప్రార్థనకి బదిలిచ్చే క్రీస్తులు నాకు చెప్పిన మాట ప్రకారంగా సామర్థ్యాన్ని పొందుకోవాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ఫైనల్ వార్నింగ్ నిష్పన్నంగా చెప్తున్నారు తన సందేశంలో, నేరారోపణ అనే మెసేజ్లో. ఈ లోకం మీద నేను నేరారోపణ చేస్తున్నా. ఎందుకు నేరారోపణ చేస్తున్నానంటే, ఈ గడియ వర్తమానికునిగా నేను పంపించబడ్డాను కాబట్టి, ఆ దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో, దేవుడు నన్ను పంపించినటువంటి ఆ యొక్క అభిషేకంతో, అధికారంతో ఈ లోకం పైన నేను నేరారోపణ చేస్తా ఉన్నా. ఈ లోకం మీద నేను నిందమవుతున్నా అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుని యొక్క పెళ్లి కుమార్తెగా, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి విశ్వాసులుగా, ఈ కాలానికి సంబంధించిన మరి వర్తమానికులుగా మనము ఎవరైతే ఎత్తబడడానికి సిద్ధపడుతున్నారో వారికి మనం చివరిగా హెచ్చరించేది ఏంటంటే, మీరు సామర్థ్యాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా అమరాము వలె మిద్ది మీదకి ఎక్కి ప్రార్థించండి. మిద్ది మీద కంటే మిద్ది లేని వాళ్ళు మిద్ది మీద లేకపోతే ప్రార్థన లేదని ఏదో అర్థం. అంటే దేవుని కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించండి. అర్థమవుతుందా బ్రదర్? మీరు క్రీస్తు నామంలో మీరు సామర్థ్యాన్ని ఈ లోకంలో కుమ్మరించాలంటే, క్రీస్తు బలమైన దేవుడని మీ పరిచర్య నిరూపించబడాలంటే మీకు అమరాము లాంటి అనుభవం కావాలి. అప్పుడే మీరు ఆ కార్యం చేయగలుగుతారు. వాక్యాన్ని వినడం, క్యాసెట్లు వినడం, సంఘంలో కూర్చోవడం, సంఘంలో గంటల తరబడి మీరు వినడం, ఇదంతా మీకు ఒక పాట అయితే, అమరావం యొక్క అనుభవం మరొక 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 కోణం మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అమరావం యొక్క అనుభవాన్ని కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, సామర్థ్యం పొందుకోండి, క్రీస్తు ఈ లోకానికి సాక్ష్యాధారాలతో నిరూపించండి. దేవుడి స్తోత్రం కలిగాడు. మంచిగా సమయంలో నేను ఈరోజు ఒక అంశం మాట్లాడదాం అనుకున్నా. నేను చాలా ఉదయం నుంచి చాలా హబ్బులు చాలా ఎతికాను. నేను ఇంకా లాస్ట్ మినిట్ వరకు కూడా నేను ఎతికాను. ఆ పాయింట్ నాకు దొరకలేదు. చివరికి ఇంగ్లీష్ లో దొరుకుద్దామని ప్రేమ బ్రదర్తో కూడా నేను హెల్ప్ తీసుకుందామని చూశాను, కానీ బ్రదర్ కూడా చేశారు. అది తీసుకున్నాను బ్రదరే, కానీ బ్రదర్ కూడా చెక్ చేశారు, కానీ ఎక్కడా దొరకలేదు. హబ్లో కూడా టేబుల్లో కూడా ఎక్కడ దొరకలేదు అది. కానీ నేను ఒకసారి విన్నాను అది. ఆ విశ్వనం ఒక సమాధి కార్యక్రమాల్లో పాల్గొంటకి వెళ్ళారు. అక్కడ ఒక ఇద్దరు సోదరులు వచ్చారు. అందుకంటే ముందుగా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి ఆహ్వానించబడ్డారు. ఆ ఇద్దరు సోదరులు కూడా కృష్ణ అభిషేకించి పాస్టర్లుగా అభిషేకించారు ఆయన. ఆ అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఆ సమాధి కార్యక్రమానికి బ్రహ్మం గారు రావటకంటే ముందుగానే వెళ్ళారో, అక్కడ వెయిట్ చేస్తున్నారు బ్రహ్మం గారి కోసం. ఈలోపు బ్రహ్మం గారు కొంచెం లేట్ గా వచ్చారు అక్కడికి సమాధి కార్యక్రమానికి. వచ్చినప్పుడు 10 అడుగుల దూరం ఉండంగానే తీసుకున్నాము. 10 అడుగుల దూరం సమాధి కార్యక్రమంలో నిలబడిన ప్రజలకి 10 అడుగుల దూరంలో ఉండంగానే ఆయనలో ఉన్నట్టుగా అభిషేకం, ఆ ప్రసన్నత చుట్టుపక్కల వారికి అందరికీ
తెలిసిపోయిందంట. ఏ, 10 అడుగులు ఆయనకు 10 అడుగులు ఇంకా దూరంగా ఉన్నాడు ఆయన. 10 అడుగులు దూరంగా ఉండంగానే ఆయనలో ఉన్న అభిషేకం అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవించారంట. దాన్ని సోదరుడు కోలన్, ఏం పేరు అది? కో కోల్మన్. కోల్మన్ కోల్మన్ చెప్పారు, బ్రదర్ మీరు 10 అడుగులు దూరంలో ఉండగలని మేము దేవుని యొక్క ప్రసన్నతను మీలోంచి రావడం మేము అనుభవించాము అని చెప్పారు కోల్మా. అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి యొక్క ప్రజలు ఆ సమీపంలో దేవుని యొక్క ప్రసన్నత వారిలో ఉందనేది అర్థం అవుతుంది అనేది బైబిల్లో మనకి చాలా స్పష్టమైన కార్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ అంశం నేను మాట్లాడదాం అనుకున్నాను నేను. అంటే బైబిల్ నుంచి తీసుకోవచ్చు. బైబిల్ చాలా అంశం చాలా రిలేటెడ్ గా చాలా విషయాలు ఉన్నాయి దాని మీద. ఎందుకంటే యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తుంటారు, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది అక్కడ. మరి ఆమె ఆయనలో ఉన్న ప్రభావాన్ని లాక్కున్నారు. ఆ దూరంగా ఉండగానే ఆమెకు అర్థమైపోయింది ఈయనలో ప్రభావం ఉంది అని వెళ్ళి పట్టుకుందాన్ని. అక్కడ గుడ్డి భర్తలమై ఉన్నాడు, ఆయన కళ్ళు లేవు. మిగతా వాళ్ళందరూ ఆయన కళ్ళు కళ్ళు పెద్ద చేసి మరీ చూస్తున్నారు. మెస్సయా, యూదుల రాజా, మెస్సయా అని పిలుస్తుంటే అందరూ కళ్ళు పెద్ద చేసి వస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆయన పిలవట్లేదు. శాస్త్రుల పరిశీలన అందరూ కూడా రోడ్డు పక్కన నుంచి ఉన్నారు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు, అందరూ ఆయన ఇంకపోయి కళ్ళు పెద్ద చేసి చూస్తారు, కానీ ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఒక గుడ్డివాడు ఆడు కూర్చొని ఎవరు వెళ్తున్నారంటే ఏసీ వెళ్తున్నాడు, నజరేయుడైన ఏసీ వెళ్తున్నారు అని చెప్పినప్పుడు యూదుల రాజా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు పెట్టాడు. ఎలా ఎలా జరుగుతుంది అంటే ఏదో ఒక ప్రసన్నత, ఏదో ఒక ప్రభావం, ఏదో ఒక అభిషేకం వాళ్ళ చుట్టూ ఆవరించి ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో అభిషేకంతో నింపబడి ఉంటారో వాళ్ళు మనకి 10-20 అడుగుల మీటర్ దూరంలో మన దగ్గర రావటంతోనే ఆ ప్రసన్నత మనకి, ఆ అనుభూతి మనకి తెలిసిపోతుంది. ఇది విషయం మీద నేను మాట్లాడదాం అనుకున్నా. క్రిస్ బెనం గారి స్పోకిన్ వర్డ్ ఖచ్చితంగా అది దొరికిన తర్వాత ఖచ్చితంగా ఒకరోజు మన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. సరే, మంచిది బ్రదర్. సమయంలో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి బ్రదర్. తీసిన వాళ్ళు చదవండి. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలెనున్నావు. ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారం, మమ్మును చేయి విడవకుము. చాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేసి, మహాగరుడ, మహోన్నతుడైన కూడా నీ పొందిన స్తోత్రం. విరాత్రి సమయంలో నా యొక్క ప్రశస్తమైన సహోదరు కలుసుకోవడానికి మాకు ప్రత్యేక కూడా మీకు స్తోత్రం. నేను మరి సామర్థ్యం కుమ్మరించబడాలి, కానీ ఇంకా కుమ్మరించబడలేదు. ఎందుకు అని మీరు ప్రశ్నించి, అమరాము లాంటి వారు ఇంకా సంఘంలో లేవలేదు. అమరాము వల్లే ప్రార్థించేవారు సంఘంలో లేరు. అమరాము వల్లే తన జాతి విడుదల కోసం ప్రార్థించేవారు సంఘంలో లేరు. అమరాము వల్లే దేవుని వాగ్దానాన్ని పట్టుకునేవారు సంఘంలో లేరు. అమరాము వల్లే నిజ దేవుని యొక్క వాగ్దానాన్ని నిశ్చయంగా పట్టుకునేవారు సంఘంలో లేరు. అందుకోసమే ఇంకా సంఘంలో సామర్థ్యం కుమ్మరించబడలేదు అని మీరు చెప్తున్నాను ప్రభా. నేను మరి ఈ యొక్క చివరికాల సమయంలో మీరు మమ్మల్ని పంపినదే మీ సామర్థ్యాన్ని ఈ లోకాన్ని చూపించడానికి. కాబట్టి గొప్ప దేవుడైన క్రీస్తుబణం, ప్రార్థనకి బదులిచ్చి క్రీస్తుబణ దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అమరాముల వలె మార్చండి. మీతో ముఖాముఖిగా మాట్లాడే ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభుత్వం. మేము దేన్ని కోల్పోయాను, ఎత్తబాటును కోల్పోకుండా నీతో ఐక్యత పొందుకునే విధంగా మేము ఉంటాయి సహాయం ఇచ్చాను. చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే అనువదించి మాతో మాట్లాడి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించున్నాం ప్రభువా.
ఆమె మరొకసారి పరిశుద్ధులందరూ కూడా ఉన్నారు సాయంకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి చిన్న అంశముగా క్రీస్తు బృందం తన సంఘములో పరదేశిగా ఉన్నారు. క్రీస్తు బృందం తన సంఘములో పరదేశిగా ఉన్నారు. ఏ బ్రదర్ అంశం గురించి మాట్లాడడానికే విచారంగా ఉంది. ప్రేమ్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో పరదేశిగా ఉంటే ఎలా ఉంటది? సాల్మన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో పరదేశిగా ఉంటే ఎలా ఉంటది? ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఆయన సౌకర్యవంతంగా విలాసంగా ఉండేలా కట్టుకున్నారు ఆయన. ఆ ఇంట్లో ఆయన పరదేశిగా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది బ్రదర్? అసలు నేను ఎందుకు చేశాను, అప్పులు ఎందుకు చేశాను, ఎందుకు కట్టుకున్నాను, ఈ బెడ్రూమ్ లోకి వెళ్తే నాకు వాష్ బేసిన్, ఆ బెడ్రూమ్ లోకి వెళ్తే నాకు సింక్, ఈ బెడ్రూమ్ లోకి వస్తే నాకేమో ఏసీ, నాకు ఎంత సౌకర్యంగా ఉండాలో అంత సౌకర్యంగా నేను కట్టుకున్నాను కదా. ఎంత సౌకర్యంగా కట్టుకున్న ఇంట్లో నేను పరదేశిగా ఉన్నాను ఏంటి? ఉండటం అవసరమా? నా ఇంట్లో నేను పరదేశిగా ఉండటం అవసరమా? యాహన్ బ్రదర్ ఇంట్లో యాహన్ బ్రదర్ పరదేశిగా ఉండటం అవసరమా? లక్ష్మణ్ బ్రదర్, మీ ఇంట్లో మీరు పరదేశిగా ఉంటే మీకు ఎలా ఉంటుంది బ్రదర్? మీ కుటుంబం, మీ కోసం కట్టుకున్న ఇల్లు, మీ పిల్లలు, మీ కుటుంబంలో మీరు పరదేశిగా ఉంటే ఎంత భయంకరంగా ఉండదు చూడండి. అక్కడ ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇర్మియా 14లో ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు చూడండి. 14:1 కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవాకు, యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది, వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు, సిగ్గును అవమానం నొందిన వారై తమ తలలు కప్పుకొనిచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలెను గాలి పీల్చున్నవి. మేత ఏమీ లేనందున వాటి కనులు క్షీణించున్నవి. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇజ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలె, రక్షింపలేని సూర్యుని వలె నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చేయి విడువకుము. చూడండి, ఇది 1వ వచనం దగ్గర నుండి 8వ వచనం వరకు దేవుడు తన సంఘములో ఏం సాధించారు, సంఘం ఎలా తయారైంది, సంఘం యొక్క స్థితి ఏంటి, సంఘంలో తన యొక్క స్థానం ఏంటి అనేది మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒకసారి 1వ వచనం కాడి నుంచి చదివి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. తల్లి పక్షులా ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఆహారాన్ని వేటాడి తీసుకొచ్చి గుడారంలో ఉన్న తన పిల్లలకి అందిస్తూ ఉంటుంది. కానీ పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వేటాడాలి అని తల్లి బయట తీసుకొచ్చి ఎలా వేటాడాలో నేర్పిస్తుంటది. అలాగే మనం అందరం ఇప్పుడు ఎదిగినటువంటి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాకా గుడారంలో కూర్చుని ఉన్నాం మనం.
పక్షిరాజు తన నోటికి ఆహారం అందించినట్టుగా ప్రభు మనకి నోటికి ఆహారం అందించారు. ఇప్పుడు మనం ఎత్తుకాలానికి వచ్చాం, ఎదిగిన బలమైన కుమారులుగా వచ్చాం కాబట్టి ఇప్పుడు మన వేటను మనమే సంపాదించుకోవాలి. ఏ? పరిశుద్ధ గ్రంథంలో మన వేటను మనమే సంపాదించుకోవాలి కాబట్టి మన తల్లి పక్షిరాజు తీసుకున్నాం. ఇప్పుడు ఈ వాక్యాల్ని మనమే శోధించి దాంట్లో ఏముందో మన ఆహారాన్ని మనమే వెలికి తీసుకోవాలి. మనం ఎక్కడున్నామో బైబిల్లో మనం ఎలాగో చూపించాలి. కాబట్టి బైబిల్ ఎందుకు నేను మిమ్మల్ని అడిగానంటే 10 నిమిషాలు పావుగంట సమయం కూడా ఎందుకు ఇచ్చానంటే మనం బైబిల్ చదివేటప్పుడు దాని లోపల అక్షరాల వెనక దాగి ఉన్న ఆత్మీయత, అక్షరాలు చదవటం కాదు కానీ అక్షరాల వెనక ఉన్న ఆత్మీయతని మీరు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మన నోటికి పక్షిరాజు, మన తల్లి పక్షిరాజు మన నోటికి ఆహారం అందించింది. ఇప్పుడు మనం వేటాడే స్థితికి వచ్చాం. మనం ఎప్పుడు గుడారంలో ఉండే పక్షులం కాదు. మన గుడారాన్ని ఆల్రెడీ మన తల్లి పక్షిరాజు లాగేసింది. ఇప్పుడు దాకా మన గుడారంలో చక్కగా మెత్తగా వేసి పడుకోబెట్టింది, మనల్ని నోటికి అందించింది. కానీ ఆ మెత్తగా ఉన్న ఆ గుడారంలో మెత్తగా ఉన్న ఆ దూది లాంటి వస్తువులన్నీ లాగేసింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కరుకైనటువంటి ముళ్ళ మీద నుంచొని ఉన్నాం మనం. అందుకని మనకి శోధనలు, ఎటువైపు చూసినా సమస్యలు, ఎటువైపు చూసినా యుద్ధాలు, భూకంపాలు, కరువులు, నిలబడలేకపోతున్నాం మన లోకంలో. ఇంత తొందరగా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాం మనం. ఎందుకంటే ఆ మెత్తగా అలాగే ఉంటే ఎప్పుడు మనం మంచి ఉద్యోగం చేసి, మంచి కారు కొనుక్కొని, మంచి బిల్డింగ్ కట్టుకొని, మంచి కుటుంబం ఉండి ఇంకా వేరే ఆలోచనలు ఇంకెందుకు మన ఇంకెందుకు అన్నీ ఉంటాం ఇంకా. కాబట్టి మనకి దేవుడు ఏం చేశారంటే మనకు ఉన్నటువంటి ఇంకా మెత్తగా ఉన్న అన్ని కూడా లాగేసి కరుకుగా మార్చాడు. ఇంట్లో ఉన్న భర్తని, ఇంట్లో ఉన్న భార్యని, ఇంట్లో ఉన్న బంధువుల్ని, బిడ్డల్ని అందరిని కరుకుగా, వాళ్ళ హృదయాల్ని కరుకుగా మార్చేసి ఇక అనవసరం, మనం వెళ్తూ ఉండలేము, ఇక మనం ఇక్కడ ఉండలేము, ఇక మనం వెళ్ళిపోవలసింది అనే విధంగా మన హృదయాల్ని ఆయన రూపొందిస్తున్నాడు. ఆయన ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినంగా మారుతున్నాడంటే మనం ఎక్కడ ఉన్నామంటే గుడారంలో ముళ్ళ మీద నిలబడి ఉన్నాం. మన బ్రదర్ మెత్తగా ఉన్న పరుపు మీద నిలబడలేం. మనం కరికైనట్టు ముళ్ళ మీద నిలబడి ఉన్నాం కాబట్టి తొందరగా సమయభాగ కేసు వాళ్ళు అడుగుతుంటారు, ఇంకెన్ని రోజులు ఉంటుంది వెళ్ళిపోతాం అని, వచ్చే సంవత్సరం ప్రస్తుతం అడుగుతూ ఉంటారు బ్రదర్. చెప్పమంటారా? చెప్పండి బ్రదర్. కరువు కాలంలో జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా, అంటే ఈ కాలానికి సంబంధించిన దాన్ని ఇర్మియా గారు చూస్తున్నారండి. యోధా దిక్కించున్నది, దాని గుమ్మములు అంగలార్చున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు ఉగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వాక్యము దొరకని సమయంలో ఇది జరుగుతూ ఉంది. ఇది దానికోసం వాక్యం కొరకు వాళ్ళు ఎంతగా వెతికినా కానీ వాళ్ళకి దొరకదు. దాని కొరకు వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డా కానీ అది వాళ్ళకి దొరకని విధంగా ఉందని చెప్పేసి, దేవుడు వాళ్ళకి దొరకని విధంగా ఉన్నారని చెప్పేసి అని అనుకుంటున్నాను. వారిలో ప్రధానులు పేదవారిని నీడను పంపుతున్నవారు, అంటే ఈ సంఘ కాపర్లు, ఇప్పుడున్న సంఘ శాస్త్రులు, పరిశోధులు లాంటి వాళ్ళు, ఇప్పుడున్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం కొరకు వాళ్ళు ఎంత ప్రయాసపడినా కానీ కొండలో నీళ్ళు వాళ్ళే ఏ విధంగా ఉంటుందో, వాళ్ళకి కొండలు కనపడుతుంది కానీ వాక్యం వాళ్ళ దగ్గర దొరకదు అన్న విధంగా ఉండి, వాళ్ళు ఎంత ప్రయాసతో ఉన్నా కానీ వాళ్ళు వాక్యం చెప్పలేని విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జనం ముందు సిగ్గు అవమానం పొందుతారని చెప్పేసి వాళ్ళ యొక్క బాహాటమైన కార్యాలు బయటపడతాయని చెప్పేసి ఇర్మియా గారు చెప్తున్నారండి. దేశంలో వర్షం కురునందు పోయినా నేల చీలి ఉంది కనుక సేద్యం చేయవారు సిగ్గుపడి తలలు కొప్పుతున్నారు. దేశంలో వర్షం కురవకపోయినందు వల్ల, అంటే వాక్యమే అక్కడ ఉండదు కాబట్టి, అక్కడి నుంచి ఒదువు తీసేయబడుతుంది కాబట్టి వాక్యం కొరకు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాక్యం కొరకు వాళ్ళు ఎంత విధంగా ప్రయాసపడ్డా కానీ వాళ్ళ వాక్యం దొరకనందు వల్ల వాళ్ళు ఎంతగా వాళ్ళు వాక్యం కొరకు ప్రయాసపడ్డా కానీ, వాక్యం చెప్దామని ఎన్ని మాటలు చెప్తున్నా కానీ అది సేద్యపడిన నేల ఉండే అది ఎడారి భూమి వల్లే వాళ్ళకి సంఘాలన్నీ, సంస్థలన్నీ ఆ విధంగా తయారవుతాయని చెప్పేసి ఇర్మియా గారు చూసినట్టుగా ఉన్నారు. లేడలో పొలంలో కానీ ఈయన గడ్డి లేనందున పిల్లలు విడిచిపెట్టి ఉంచున్నది.
లేళ్ళు పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లలు విడిచిపెట్టుచున్నవి. అంటే అంతగా భయంకరంగా ఉందంటే వాక్యం లేక వాక్ అన్ని అన్ని కనపడుతున్నాయి కానీ వాళ్ళకి దేవుడు అనేది వాళ్ళకి దొరకక వాళ్ళ ముందు దేవుడు కనుమరుగైన విధంగా ఉంటుందన్నమాట. అడవి గాడిదలను చెట్లు లేని మెట్ల మీద నిలబడి నక్క వలె గాలి పీల్చున్నవి. నేత ఏమీ లేనందున వాటి కళ్ళు క్షీణించున్నవి. అంటే ఈ యొక్క చివరి దినాల్లో ఇర్మీయా గారు చూసి పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ బాగా వివరించి చెప్పాడు నేను. ఉమ్, యెహోవా మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేసినవి, నీ నామం బట్టి నీవే కార్యం జరిగించమని చెప్పేసి, అంటే ఆ కాలంలో జరగబోయే కాలంలో వాడు దేవుడిని వేడుకుంటున్నారన్నమాట ఈ విధంగా. ఉమ్, వాళ్ళ యొక్క దోష శిక్షణ వాడే ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. ఉమ్, ఇజ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలం వారికి రక్షకుడా, మా దేశంలో నీ వేళ పరదేశ ఉన్నావు, ఎలా రాత్రి వేళ నీవు బస్సు ఎక్కుతూ గుడారం ప్రయాణిస్తున్న వలె ఉన్నావు. ఇది మాత్రం కొంచెం అంటే దేవుడు వాళ్ళ మధ్యలో లేడు. ఎంతగా ఇప్పుడు మన దేవుడు మనతో ఉన్నాడో రేపటి దినాన దేవుడు వారికి దూరం అయ్యి వాళ్ళ దేవుడని కొలుస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఉండడం. వాళ్ళ దేవుడని వాడు చెప్పుకున్నా కానీ వాడు దేవుడి పేరు పెట్టుకున్నా కానీ దేవుడు వాళ్ళకి కనబడడు. కాబట్టి వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డా కానీ వాళ్ళ నివాసాల్లో దేవుడు కనపడడం, ఇంకా వాళ్ళ యొక్క మాటల్లో కానీ వాళ్ళ వాక్యాల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ దేవుడు కనపడడు. కాబట్టి ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్యలో లేరని చెప్పేసి ప్రత్యక్షంగా కనపడుతుంటాడు. ఉమ్. గాడ్ బ్లెస్ బ్రదర్, పర్వాలేదు, బాగా చెప్పారు బ్రదర్. గాడ్ బ్లెస్. యూదా దుఃఖించున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్చు పైకెక్కుచున్నది. ఇక్కడ దేవుడు ఇర్మీయా ద్వారా మాట్లాడేది ఏంటంటే, హోషేయలో దేవుడు చెప్పారు, ఈ భూమికి నేను కరువును తీసుకొస్తాను, అది అన్నపానములు లేకపోవడం చేత వచ్చు కరువు కాదు, యెహోవా మాట వినకపోవటం వలన వచ్చి కరువుగా ఉంటది అది. ఆ సమయంలో జనులు వాక్యం కొరకు తూర్పు నుంచి ఉత్తరమునకును, ఉత్తరం నుంచి తూర్పు వెలుదురు గాని ఇక్కడ వారికి వాక్యం లేనందున వారు విచారగ్రస్తులు వచ్చారని ప్రవక్త మాట్లాడారు. ఇప్పుడు ఈ యొక్క చివరికాల సమయంలో సంఘములో వచ్చేటువంటి యొక్క వాక్య కరువు గురించి దేవుడు ఇర్మీయా ద్వారా మనతో మాట్లాడారు. ఇక్కడ యూదా దుఃఖించున్నది, దాని గుమ్మములు అంగలార్చున్నవి, జనులు విచారగ్రస్తులే నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బేదల వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు, వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చున్నారు. ప్రధానులు ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీలో కోడి పిల్లలు తయారు చేసినట్లుగా పాస్టర్లు తయారు చేసి, మీరు సంఘాలు బోధించండి, సంఘాలు కట్టండి, సంఘాల్లో వాక్యాన్ని బోధించండి, ప్రసంగాలు చేయండి, వాక్యాన్ని తీసుకురండి, పరిశుధాత్మను నింపండి, వాక్యంతో నింపండి అని పంపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ కరువు సమయంలో ఎక్కడ కూడా చుక్క నీరు లేనందున ఈ క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా తమ చేతులతో ఒట్టి కుండలు పట్టుకొని, ఆ కుండలో నీళ్లు లేవు, వర్తమానాలు లేవు, బోధ లేవు, పరిశుధాత్మ లేదు, వాక్యం లేదు, ఒట్టి కుండలు పట్టుకొని వాళ్ళు సంచరిస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా బోధకులుగా పిలువబడ్డారు, ప్రధానులుగా పిలువబడ్డారు, ఉద్యోగ ప్రసంగికులుగా పిలువబడ్డారు, ఈ లోకాన్ని మాయ చేయడానికి రకరకాలుగా పిలువబడ్డారు. కానీ ఇప్పుడు ఒట్టి కుండలతో దేవుడు వాళ్ళ నుంచే పెడుతున్నారు. ఈ కాలంలో నీ కుండ గిన్నె నిండి పొర్లి పారుచున్నది, క్రైస్తవ పాస్టర్ల యొక్క కుండలు ఒట్టి కుండలు. వాళ్ళు వాక్యం కోసం వాళ్ళు తిరుగుతారు కానీ వాక్యాన్ని వాళ్ళు పట్టుకోలేదు, దొరకదు వాళ్ళకి.
ఈ చివరి ఇప్పుడు ఈ కాలంలో జనులు మోసం చేద్దామన్నా కూడా కుదరదు వాళ్ళకి, తెలిసిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే వాక్యం లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోద్ది. ఒట్టి కుండలతో వాళ్ళు చెరువుల దగ్గరికి అటు ఇటు అన్ని తిరుగుతారు తప్ప వాళ్ళకి నీరు దొరకనందున ఒట్టి కుండలు పట్టుకొని అవమానంతో వాళ్ళు తల్లగప్పుకుంటారు. దేశంలో వర్షము కురవకపోయినందువలన నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుబడి తల్లగప్పుకొంచున్నారు. వర్షం లేదు. ఏ వర్షం లేదు? అక్కడ ఇరిమియా కాలంలో వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ కాలంలో వాళ్ళకి ప్రకృతి సంబంధమైన వర్షాన్ని ఆపేయడం వల్ల నేల చీలిపోయింది. ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో వచ్చేటువంటి ఈ కరువు ఎలా ఉంటదంటే, బోధ వర్షము అంటే సంఘములో బోధించబడే వర్షము, బోధ వర్షము లేకపోవడం చేత సంఘాలన్నీ కూడా చీలిపోయిన బీడు భూముల్లా మారిపోబోతున్నాయి. బీటలు వారిన భూముల్లాగా మారిపోతుంది సంఘాలు. బోధ లేదు. ఆ సంఘాన్ని ఫలవరితంగా మార్చగలిగిన పరిశుద్ధాత్మ ఆ సంఘంపైకి రావట్లేదు. ఆ సంఘాన్ని ఎదగడానికి కావలసిన నీరు, వాక్యము సంఘంపైకి రావట్లేదు. ఆ బోధ వర్షం పడట్లేదు. పడకపోవడం వల్ల అదేమైపోతుందంటే సంఘాలన్నీ కూడా బీటలు వారి చీలిపోయి నేల పగుళ్ళు ఇచ్చేసి దేనికి పనికి రాకుండా ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. అది ఎప్పుడంటే ఇప్పుడు మన కాలంలో జరగబోతుంది ఇది. దాన్ని మనం చూడబోతున్నాం, లేదా మనం ఎత్తబడిపోయిన తర్వాత జరగబోయే సంభవాలు ఇవన్నీ కూడా. ఇలా చూడండి, ఇంకొక మాట చూసుకోండి. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నది. లేళ్ళు పురుషులతో కలిసినాయి, అంటే మగ లేళ్ళతో కలిసినాయి, గర్భం ధరించినాయి, పిల్లలు కన్నాయి, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ వాటికి పెట్టడానికి ఆహారం లేదు. సంఘాలు కట్టారు, సిఎస్ఐ, పెంతుకొస్తూ, బ్యాప్టిస్టు, లోదరును. పిల్లల్ని చేశారు, పిల్లలకి అన్నారు. కానీ వారికి దాంట్లో ఆహారం పెట్టడానికి ఆ సిఎస్ఐలో ఉన్న పిల్లలకి, బ్యాప్టిస్ట్లో ఉన్న పిల్లలకి, పెంతుకొస్తులో ఉన్న పిల్లలకి, సెచ్ఎఫ్ఎస్ లో ఉన్న పిల్లలకి, ఆర్సీలో ఉన్న పిల్లలకి ఆహారం పెట్టడానికి లేనందున విడిచిపెట్టేసి. ఎందుకంటే మొత్తం బీటలు వాడిపోయి ఉంటే, పగులు ఇచ్చేసి ఉంటే, బోధ వర్షమే లేకుండా ఉంటే ఈ లేళ్ళు ఆ పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఆహారం ఎక్కడ తీసి పెడతారు? సంఘాల్లో అసలు బోధ వర్షం లేదు, సంఘంలో పరిశుద్ధాత్మే లేదు, సంఘంలో దేవుడు తనకి ఆ ప్రత్యక్షణ ఇవ్వట్లేదు ఏ సంఘంలో కూడా. మరి అలాంటప్పుడు వాళ్ళు పోగేసుకున్న సంఘ సభ్యులకి వాళ్ళు ఆహారం ఎలా పెట్టగలుగుతారు? వదిలేస్తున్నారు. లేళ్ళకి అంటనే వదిలేస్తున్నాయి. సంఘాలు కడతారు, గాలికి వదిలేస్తున్నారు. అవి తింటకి ఏమి లేక గాలి పీల్చుకుంటున్నాయి. సొలొమోను చెప్పినట్టుగా గాలిని విత్తి సుడిగాలిని కోసుకుంటున్నారు. అంతా వ్యర్థం 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 అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా గాలిని విత్తి సుడిగాలిని కోస్తున్నారు లోకం, ఈ క్రైస్తవ లోకం. ఇలాంటి జనుల మధ్యలో యెహోవా పరదేశిగా ఉన్నాడు. వాక్యం బయలుపడుతున్నప్పుడు, వాక్యం దేవుడు తన యొక్క సంఘానికి అందిస్తున్నప్పుడు దాన్ని నమ్మకుండా తిరస్కరించి, తృణీకరించబడి, గెంటి వేసి ప్రభువుని, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరించలేదో అలాంటి వారి మధ్యలో క్రీస్తు బ్రహ్మం పరదేశిగా ఉన్నాడు. ఇప్పుడు ఇది కేవలము ఒక సంఘ శాఖలకు మాత్రమే వర్తించట్లేదు. ఇది ఎవరైతే అత్యున్నతమైన సంఘంలో ఉన్నారో వారి ఇళ్లలో కూడా, వారి కుటుంబంలో కూడా క్రీస్తు రుణం పరదేశిగానే ఉన్నాడు. ఎలా అంటే వారు ఈ గడిలో దేవుడు బయలుపరుస్తున్న వాక్యాన్ని వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల, దాన్ని వాళ్ళు గుర్తించకపోవడం వల్ల, దాన్ని వెంబడించకపోవడం వల్ల, క్రీస్తు బ్రహ్మను ఆరాధించే కుటుంబాల్లో కూడా, క్రీస్తు బ్రహ్మను ఆరాధించే వెంబడించే సహోదరి సహోదరులు కూడా క్రీస్తు బ్రహ్మం పరదేశిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దూర ప్రాంతం వెళుతూ తన గుడారాన్ని వేసుకుని ఒక ప్రయాణికుల్లో ఉన్నాడు ఆ ఇంట్లో. కానీ ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఆయన చివరి దినాల్లో ఆయన మన బంధువు అయిపోతున్నాడంట. ఆయన వారికి బంధువై వారితో కలిసి నివాసం ఉండును, ఆయన వారి వారి మధ్యలో ఉండును.
అని అక్కడ ఆయన మాట్లాడతారు. కానీ ఇక్కడ ఎవరైతే ఆయన బంధువుగా ఆహ్వానించట్లేదో, ఎవరైతే ఆయన వర్తమానాన్ని వెంబడించట్లేదో, ఎవరైతే ఆ వర్తమానం గుర్తించట్లేదో, ఆ ఇంటిలో క్రీస్తు రుణం పరదేశిగా ఉన్నారు. సోదరులరా, ఇప్పుడు మీ ఇంట్లో క్రీస్తు రుణం మీ బంధువుగా ఉన్నారా, మీ పరదేశిగా ఉన్నారా? మీ ఇంట్లో క్రీస్తు రుణం బంధువుగా ఉన్నారా, పరదేశిగా ఉన్నారా? చూడండి, యేసుక్రీస్తు తన సం- తన 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 సొంత ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినట్టు యేసుక్రీస్తు తన సొంత ప్రజల మధ్యలో ఎలా ఉన్నారంటే పరదేశిగా ఉన్నాడు ఆయన. తన అన్నలు, యేసుక్రీస్తుకి అన్నలు యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఏమన్నారంటే, నీవు ఈ ఈ యొక్క వెలివేయబడిన వర్తమానాన్ని గనుక ప్రకటించేలాగైతే నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు మా ఇంట్లోకి వెళ్ళిపో. యేసు ఎవరింట్లో పరదేశి? యేసు ఎవరింట్లో? ఆయన అంతకుముందు వాళ్ళందరికీ ఆయన చెక్కలు కోసి, తలుపులు చేసి, కిటికీలు చేసి, డబ్బులు సంపాదించి వాళ్ళందరికీ భోజనం పెట్టాడు ఆయన. ఆ ఇంట్లో పెద్ద కుమారుడు. ఆయనకి దాంట్లో ఆ పెద్ద కుమారుడు కాకపోయినా ఆ ఇంట్లో ఒక బాధ్యత కలిగిన కొడుకుగా ఉన్నాడు ఆయన, కుమారుడిగా ఉన్నాడు ఆయన. మరి ఆయన ఆ గడిలో దేవుడి ప్రత్యక్షత ద్వారా ఆ కాల వర్తమానాన్ని బయలుపరుస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ బయలుపాటు కనుక నువ్వు ప్రకటించేలాగైతే మా ఇంట్లో ఉండడానికి నువ్వు వీల్లేదు. సొంత ఇంటిలో యేసుక్రీస్తు పరదేశి అయిపోయాడు. కారణం ఏంటంటే ఆ గడియలో ఆయన పంచేట సందేశాన్ని వాళ్ళు గుర్తించకపోవడం, తీసుకోకపోవడం. అలాగే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు రుణంని పరిపూర్ణంగా అంగీకరించట్లేదో, ఇప్పుడు ఎవరైతే రుణం యొక్క రెండోసారి పరిచయం, క్రీస్తు థామస్ యొక్క పరిచయం పరిపూర్ణంగా అంగీకరించట్లేదు, లేదు బ్రదర్ మేము క్రీస్తు థామస్ అంగీకరిస్తాము, ఆయన మా మధ్యవర్తి, ఆయన మా రెండో ఏలియా, ఆయన మా పెళ్లి కుమారుడు చూపించిన వర్తమానికుడు, ప్రకటన 10:7 ఎడదూత అని చెప్తే, ఎవరైతే ఏలియా వర్తమానం విన్నారో ఆ వర్తమానం సరిపోలే మొదటి రాకల్లో. అవునా బ్రదర్? ప్రేమ్ బ్రదర్, అవునా? ఎవరైతే బాప్తిస్మిచ్చి యొక్క వర్తమానాన్ని విన్నారో ఆ వర్తమానం సరిపోలే. మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మ ఇచ్చాడు ఆయన. ఏలియా ఏలియా మెసేజ్ ఒకటే వింటే సరిపోలేదు వాళ్ళకి. ఆ ఏలియా వెళ్ళిపోయిన తర్వాత మరలా అపోస్తలు ఏమన్నారంటే, మీరు బాప్తిస్మ తీసుకున్నారా అంటే, వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, అవునండి మేము యోహాను బాప్తిస్మ తీసుకున్నాం అని చెప్పారు. అయ్యా, యోహాను బాప్తిస్మం మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. మొన్న బ్రదర్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. ఈ క్రిస్ థామస్ గారు ఏలియానే, ఏడో దూతనే, ముందు దూతనే, మధ్యవర్తినే, కరెక్టే. కానీ మధ్యవర్తి తర్వాత వచ్చిన సందేశాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో ఆ ఇంటిలో ఆయన బంధువుగా ఉంటున్నాడు. ఎవరైతే మధ్యవర్తి మాకు ఏలియానే, మాకు ఎంతటితో మాకు చాలు అని అనుకుంటున్నారో, ఏలియా ఆత్మ బోధించిన వర్తమానము తర్వాత క్రీస్తు వర్తమానం ఉంది. మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం తీసుకున్న తర్వాత అసలైన బాప్తిస్మం తీసుకోవాలి. వాళ్ళు అంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే, అసలు పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదే అంటారు. అదేంటి మీరు బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకున్నామండి. ఏ బాప్తిస్మం తీసుకున్నారు? మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం. యాహాను ఇచ్చిన మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం. మరి యాహాను ఇచ్చిన మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం మీరు పొందితే మీరు ఎలాగ పరిశుద్ధాత్మను పొందుకుంటారు? కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోండి. అంటే క్రీస్తు పరిచర్య. ఏలియా పరిచర్య ఒకటి గుర్తిస్తే సరిపోదు, క్రీస్తు పరిచర్య కూడా గుర్తించాలి. ఏలియా పరిచర్య గుర్తించి క్రీస్తు పరిచర్య, క్రీస్తు థామస్ ఏలియా అని గుర్తించి క్రీస్తు థామస్ లో ఉన్న క్రీస్తు పరిచర్ని గుర్తించకపోతే వారి ఇంటిలో క్రీస్తు థామస్ పరదేశిగా ఉన్నారు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో జూమ్ లో ఉన్న సహోదరులరా, మీ ఇంటిలో క్రీస్తు థామస్ లేదా క్రీస్తు బ్రహ్నాము ఎలా ఉన్నారు? వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మేటట్టుగా
కుటుంబంగా నీ ఉంటే ఆయన నీ ఇంటిలో నీ ఎముకనట్టిన వాడు, నీ రక్త సంబంధి, నీ బంధువు. లేదు, నువ్వు ఆయన తిరస్కరిస్తే నీకు నచ్చిన మాటలు కొన్ని తీసుకొని, నీకు కఠినంగా ఉన్న మాటల్ని, నువ్వు నమ్మలేని మాటల్ని, నువ్వు జీర్ణించుకోలేని మాటల్ని, నువ్వు జీర్ణించుకోలేకపోయినా, నువ్వు నమ్మలేకపోయినా, ఆ వాక్యం కనబడుతుంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. వాళ్ళు ఏమన్నారు? నా రక్తం త్రాగి నా శరీరం తినివాడే నిత్య జీవం గలవాడు అని ఆయన చెప్పేసరికి, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు నమ్మగలడు, ఇది ఎవడు తీసుకోగలడు అన్నారు. అవునా బ్రదర్? కఠినమైన మాట, ఎవరు నమ్ముతారు దీన్ని అని అన్నారు. కానీ కఠినమైన మాట తీసుకెళ్ళిపోయాడు. కఠినమైన మాటను తీసుకునే గుంపు ఒకటి ఉంది. కఠినమైన మాటను తీసుకునే గుంపు ఒకటి ఉంది కాబట్టి ఆయన కఠినంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఈ కాలంలో కూడా ఆయన కఠినంగా చెప్పాడు ఆయన. ఈ కఠినమైన బోధ ఇ- ఇది అందరూ నమ్మకూడదు కాబట్టి సగకాలంలో క్రిస్పడంగా చెప్పారు. ఈ చివరి కాలపు వర్తమానికుడైన ఏలియాని క్రీస్తుని అపార్థం చేసుకునే అవకాశం కలదు. కొంతమంది ఆయన క్రీస్తుని అపార్థం చేసుకుంటారు. ఆయన ఒక స్పీడ్ బ్రేక్ వేశారు అక్కడ. 100 కిలోమీటర్ల స్పీడ్ లో వస్తున్న అందరికీ ఒకసారి స్పీడ్ బ్రేక్ పడింది అక్కడ. ఓ అంటే ఏలియాని క్రీస్తు అనుకుంటారా? అబ్బో అయితే అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని ఒక బ్రేక్ అక్కడ. అక్కడ అక్కడ కొన్ని వందల మంది ట్రాప్ లో పడిపోయారు అక్కడ. ఐఎమ్ ఏ ట్రాపర్, ఐఎమ్ ఏ ట్రాపర్, నేను ఉచ్చుకునేవాడిని. దానికి ఏడోతో మంచి ఫోటో కూడా, ఇమేజ్ కూడా తయారు చేసి ఇచ్చారు. ఆయన చేతిలో ఒక తాడు వేసి దాంట్లో వేసి పడితే దాంట్లో అన్ని పడ్డాయి వచ్చులో. ఇప్పుడు థామస్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను నేను క్రీస్తుని కాదు, నేను పెళ్లి కుమారుని కాదు, ఆయన పెళ్లి కుమారుడు అని చెప్పి ఇక మొత్తం శాసనం అంతా ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఇది థామస్ గారు ఇప్పుడు విన్నాము, ఆయన యేసుక్రీస్తు, ఆయన తూర్పుగా వచ్చిన యేసుక్రీస్తు, ఆ తూర్పులో కనపడిన వెలుగు మరలా ఈ పశ్చిమ నుంచి ఈ తూర్పుకి వచ్చింది అని మాట్లాడుతుంటే, ఇది చాలా కఠినమైన బోధ. ఇది మనం తీసుకోలేం. ఈ కఠినమైన బోధన తీసుకునే వాళ్ళని దేవుడు సిద్ధపరిచించాడు ఇక్కడ. ఈ కఠినమైన బోధన నమ్మే వాళ్ళ ఇంటిలో ఆయన బంధువుగా ఉన్నారు. ఎవరైతే ఇది కఠినమైన బోధ అని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో వాళ్ళ ఇంటిలో నేటికి కూడా ఆయన పరదేశిగానే ఉన్నాడు. ఆయన నేటికి కూడా ఆయన గుడారాన్ని వేసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోయి ప్రయాణిస్తులాగానే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆయన బంధువుగా లేడాయన, లేదా కుటుంబ సభ్యులుగా లేడాయన. ప్రయాణికుడిగా తన గుడారాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయి ప్రయాణికుడిగా ఉన్నాడు. ఏదో ఒక రోజు 2 రోజులు గెస్ట్ గా వచ్చి ఉండే ఒక పరదేశిగా ఇంట్లో ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు నేటి సంఘాల్లో బోధ వర్షం లేకుండా చీలిపోతున్నాయి. లేడి పిల్లల్ని కని విడిచిపెట్టినట్లుగా పాస్టర్లు సంఘాలను కట్టి వాళ్ళకి సరైన ఆహారం అందించకుండా, సరైన పరిశుధాత్మను బోధించకుండా, సరైన బోధనలు నడిపించకుండా వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గాలిని పీల్చుకొని, వాక్యం తీసుకుని కాదు, గాలిని పీల్చుకుని పోతున్నారు. అంటే వాక్యం వారి కనుల ఎదుట ప్రదర్శించబడుతున్నా కూడా దాన్ని గుర్తించకుండా, దాన్ని తీసుకోకుండా లోక సంబంధమైన కార్యాలతో తమ యొక్క కడుపు నింపుకుంటున్నారు. ఆయన ఆయన అంటున్నారు, ఇర్మియా 15 అధ్యాయం చూడండి. ఎవరైతే అలా ఉన్నారో 10వ వచనం చూడండి. 14:10లోనే, ఇర్మియా 14:10లో, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. వాళ్ళ కాళ్ళకి అడ్డం లేదు, ఇటు పడితే అటు తిరిగేస్తారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏది పడితే అది చేస్తారు. వాళ్ళ కాళ్ళకి అడ్డం లేదు కాబట్టి వాళ్ళ యొక్క మనవిని ప్రభు అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. అది ఎవరింట్లో అయితే ఆయన పరదేశిగా ఉంటారో దేవుడు ఇరిమియా అంటున్నాడు, వాళ్ళ కోసం నువ్వు నాకు ప్రార్థన చేయదు. ఎవరింట్లో అయితే దేవుడు సొంత కుటుంబ సభ్యుల్లాగా ఉండకుండా, ఎవరింట్లో అయితే ఆయన బంధువుగా మారిపోతారు,
పరదేశిగా మారిపోతున్నాడో, ప్రయాణికుడిగా మారిపోతున్నాడో, ఆ కుటుంబం కోసం ఇర్మియా నువ్వు అసలు ఆ కుటుంబం గురించి అసలు నా దగ్గర తీసుకురావద్దు. ఇప్పుడు అదే 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 సంఘంలో జరుగుతుంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థన అంగీకరింపబడిన సమయం చెప్తున్నాడు థామస్ గారు. రిపెంటెన్స్ అని చెప్తున్నా, అంటే నువ్వు తిరిగి ఇప్పుడే మారు మనసు పొందుకు, ఇప్పుడే రా. నువ్వు ఇప్పుడు రాకపోతే తర్వాత నువ్వు ఎంత అడిగినా కూడా నీ ప్రార్థనకి బదులు రాని కాలం ఉంది. నువ్వు నువ్వు ఇప్పుడు మామూలుగా అడిగితే కూడా క్రిస్మస్ నీకు బదులు ఇచ్చేస్తున్నారు. కానీ నువ్వు అప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి నీ మోకాళ్ళు నీ కళ్ళు ఉబ్బిపోయి, నీ కాళ్ళు ఉబ్బిపోయి, నీ ఉపవాసంతో నీ శరీరం బక్క చిక్కిపోయే విధంగా నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థనకి బదులు దొరకని సమయం అది. నా కోసం ప్రార్థన చేయద్దు, వాళ్ళ కోసం నా దగ్గర అసలు నువ్వు అడగొద్దు, నేను అంగీకరింపను. వాళ్ళు అడ్డము లేకుండా తిరుగులాడు జనులై ఉన్నారు. వాళ్ళు అడ్డము లేకుండా తిరుగులాడు జనులు. వాళ్ళ కాళ్ళకి అడ్డం ఉండదు, నిశ్చయించేవారు. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారి కోసం ప్రార్థన చేయొద్దు. అలాంటి వారి ఇంటిలో దేవుడు పరదేశిగా ఉన్నాడు. అలాంటి వారి ఇంటిలో క్రీస్తు పరదేశిగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో వ్యక్తిగతంగా మీరు అందరూ కూడా పరిశీలన చేసుకోండి. మీ ఇంటిలో మీ దేవుడు మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాడా, లేదా మీ ఇంటిలో మీ దేవుడు పరదేశిగా ప్రయాణిస్తుడిగా ఉన్నాడా? ఈ గడి యొక్క సత్యాన్ని, ఈ గడిలో దేవుడు బయలుపరుస్తున్న వాక్యాన్ని ఎవరైతే పరిపూర్ణంగా నమ్మడం లేదో, పరిపూర్ణంగా వెంబడించడం లేదో, ఎవరైతే పరిపూర్ణంగా గ్రహించడం లేదో, ఆ ఇంటిలో ఆయన పరదేశి. ఆ సంఘంలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఆ సంఘంలో నీ కాపరి నిన్ను కని గాలికి వదిలేశాడు. నీకు ఆహారం పెట్టాడు, నేను గాలికి వదిలేశాడు. నీకు చెప్తున్నాడు ఆయన, నువ్వు ఈ కొండల మీద నీ గాలి నువ్వే పీల్చుకో, నీ ఆహారం నువ్వే సంపాదించుకో. ఎందుకంటే పెట్టడానికి లేదు. వట్టి కుండలు ఇటు తిరిగినా వట్టి కుండలు అయింది. చెరువులు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, వాళ్ళ తొట్టిలన్నీ కూడా పగిలిపోయినాయి. వాళ్ళ తొట్టిలో నీళ్లు లేవు. వాళ్ళ నీళ్ల కోసం కుండలు పట్టుకుని తిరిగారు. ఎక్కడ చుక్క నీరు లేనందున వట్టి కుండలు పట్టుకుని వాళ్ళ మన వెనక్కి వచ్చారు. లేడి తన పిల్లల్ని కన్నట్టుగానే నేటి స్టాపర్లు సంఘాలు కడుతున్నారని విశ్వాసాలు తయారు చేస్తున్నారు, కానీ వారికి సరైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. ఎవరైతే ఆ కొండల మీద తిరుగులాడు లేని వాళ్ళే ఉన్నారో, ఎవరైతే ఆ కొండల మీద తిరిగిలాడేటువంటి గాలి పీల్చుకునే విశ్వాసాలుగా ఉన్నారో, వాళ్ళ ఇళ్లలో ప్రత్యక్షత లేదు. వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో విలువ లేదు. కాబట్టి ఆ ఇంటిలో క్రీస్తు పరదేశిగా ఉన్నారు. యేసుక్రీస్తు తన సొంత ఇంటిలో ఎలాగైతే పరదేశిగా ఉన్నారో, యేసుక్రీస్తు తన సొంత ప్రజల మధ్యలో ఎలాగైతే పరదేశిగా ఉన్నారో, అలాగే ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే క్రీస్తు తిరస్కరించారో, ఎవరైతే పరిపూర్ణంగా ఆయన వాక్యాన్ని అంగీకరించట్లేదో, వాళ్ళ ఇళ్లలో క్రీస్తు ఫోటో పెట్టుకున్నా కూడా, క్రీస్తు నామంలో ప్రార్థన చేసినా కూడా, క్రీస్తు నామంలో మోకరించినా కూడా, క్రీస్తు పుస్తకాలు పంచినా కూడా, క్రీస్తు ఫ్లెక్సీలు వేసి లోకానికి పంచినా కూడా, పరిపూర్ణంగా ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకోలేదో వాళ్ళ ఇంటిలో దేవుడు పరదేశిగా ఉన్నాడు. చూడండి, దావీదు తన 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 ప్రజల కోసం ఆ రోజున గొలియాతుని చంపండకపోతే ఒకసారి సీన్ ఊహించుకోండి. దావీదు వెళ్ళి గొలియాతుని చంపండకపోతే ఎలా ఉండేది బ్రదర్? గొలియాతు నది దాటి టైపు వచ్చేవాడు, ఇజ్రాయెల్ సైన్యం జయించేవాడు, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ స్వాధీనపరుచుకునేవాడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వీళ్ళు బానిసలుగా చూసేవాళ్ళు. కానీ చిన్న 17 సంవత్సరాల బాలుడి దావీదు తన ప్రాణానికి తెగించి యెహోవా మీద ఆనుకొని, యెహోవా ఈ యుద్ధం చేసేది యెహోవానే, యుద్ధం యెహోవాదే అని సవాల్ విసిరి వెళ్ళి తనకంటే 2 రెట్లు పెద్దగా ఉన్నటువంటి గొలియాతు మీద యుద్ధం చేశాడు. అవునా కదా? 2 రెట్లు పెద్దగా ఉన్నాడు గొలియాతు తనకంటే. వెళ్ళి యుద్ధం చేశాడు, ఓడించాడు. ఓడించినప్పుడు ఆ గొప్ప విజయం వచ్చింది వాళ్ళకి. ఎవరి వల్ల వచ్చింది? దావీదు వల్ల వచ్చింది.
సైన్యం అంతా కూడా యుద్ధాయుధాలు ధరించి విజయోత్సవ సభలు జరుపుకున్నారు. మన పహల్గాం దాడిలో ప్రతి గ్రామంలో ఎలాగైతే సింధూర్ విజయోత్సవ ర్యాలీలు చేశారో, చూశారు కదా, మీరు చూసుంటారు కదా సింధూర్ విజయోత్సవ ర్యాలీలు చూసారా? మనకైతే గట్టిగా జరిగింది మన ఏరియాలో. కొవ్వొత్తులు వెలిగించి మేము మేము విజయం సాధించాం, మా మా ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడింది, మా సైన్యం మాకు పెద్ద సైన్యం అని చెప్పి ఎలాగైతే వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు జరిపించారో, అలాగా దావీదు ఆ గొలియాతును చంపిన తర్వాత విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఆ విజయోత్సవ ర్యాలీ జరిగినప్పుడు ప్రజలందరూ పాల్గొన్నారు. ఆ విజయోత్సవ ర్యాలీలో ఈ సైన్యం అంతా కూడా వీళ్ళేదో యుద్ధం చేసి జయించినట్టు. అంతకుముందు రోజుల తరబడి భయపడి పారిపోయారు గుడారాల్లోకి వీళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి యుద్ధం చేసి శత్రువుని ఓడిస్తే ఇప్పుడు వీళ్ళకి కావాలి పేరు. నిజంగా వాడు చూడండి, సాతాను ఎలాగ అనిపిస్తూ ఉండదు చూడండి. ఆశీర్వాదం ఒకడి వల్ల వస్తుంది, దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అనేక మంది ఉంటారు అక్కడ సంఘంలో. దావీదు యుద్ధం చేశాడు, ఈ క్రెడిట్ అంతా దావీదుకి రావాలి. కానీ సైన్యం అది మేము యుద్ధం చేసాం, మేము జయించాం అని విజయోత్సవాల్లో పాల్గొన్నారు అందరూ. కానీ దేవుడు తెలుసు కదా, ఎవరికి ఘనత ఇవ్వాలి, ఎవరిని విడిచిపెట్టాలి ఆయన ఎరిగినవాడు కాబట్టి ప్రజల యొక్క హృదయాన్ని ప్రేరేపించి సౌలుకి వేల కొలది, ఎందుకంటే సౌలు యుద్ధం చేయలే, సౌలు సైన్యం యుద్ధం చేయలే, దావీదు యుద్ధం చేశాడు కాబట్టి దావీదుకు 10,000 కొలది అని దేవుడు ప్రజల నోటలో దావీదుని గణపరిచే వాక్యాలు ఉంచారు. ప్రజల నోట్లో దావీదుని గణపరిచిన వాక్యాన్ని ప్రజల నోట్లో ఉంచాడు దేవుడు. అంటే చిన్న వయసులో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని పైన తనకున్న అపారమైన విశ్వాసంతో యుద్ధం చేసి శత్రువును ఓడించి వాళ్ళ గొప్ప విజయాన్ని అందించిన దావీదు 10,000 కొలది స్తోత్రములు అని ప్రజల చేత హెచ్చించబడి అభిషేకించబడినటువంటి దావీదు ఆ దేశంలో పరదేశి అయిపోయాడు. సౌలు చెప్పాడు ఏమనంటే, ఎవరైతే ఆ శత్రువుని చంపుతారో వారికి నా కుమార్తెనిచ్చి నా రాజ్యంలో వాటా ఇస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే గొలియాతుని చంపాడో దావీదు సౌలు ఇంట్లో ఏమవ్వాలి, బంధువు అవ్వాలి కదా. అవునా బ్రదర్? చంద్ర బ్రదర్, దావీదు సౌలు ఇంట్లో బంధువు అవ్వాలి. ఎందుకంటే సౌలు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే, ఎవరైతే గొలియాతుని చంపుతారో ఆ వీరుడికి నా కుమార్తెనిస్తాను, నా రాజ్యంలో వాటా ఇస్తానని చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే దావీదు ఇంట్లో ఏమవ్వాలి, బంధువు అవ్వాలి. కానీ దావీదుని ఏ ఇంట్లో అయితే బంధువు అవ్వాల్సి ఉన్నాడో ఆ ఇంటిలో పరదేశిగా ఇచ్చారు దావీదు. సౌలు యొక్క బలిపేట భోజనం బల్ల దగ్గర భోజనం పెట్టిస్తా అని చెప్పి పిలిపించి కుయుక్తితో కుట్రతో, యోనాతానికి తెలియదు కుట్ర, సౌలు యొక్క కుట్ర యోనాతానికి తెలియకపోవడం వల్ల సౌలు చెప్పినటువంటి మాటలు విని యోనాతాను దావీదు చెప్పాడు, నా తండ్రి నేను క్షమించాడు, భోజనానికి రమ్మంటున్నాడు, నా తండ్రి పక్కన భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే ఆ యొక్క భాగ్యాన్ని కల్పించాడు అని చెప్తే దావీదు సంతోషపడి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత ఆయన నిలబడి చూస్తా ఉంటే అదును కోసం చూసినట్టు బెన్యామీనుడైన సౌలు తన ఈటెను తీసి విసిరితే ఆ యొక్క ఈటె వెళ్ళి బలంగా గోళ్ళ దిగిపోయింది. అంటే ఎంత నేర్పుగా వాడిగా గురి తప్పకుండా సౌలు ఆ ఈటెని విసిరాడు చూడండి. విసిరితే వీళ్ళ గోడలకు గుచ్చుకుపోయింది. ఒక ఈటి గోళ్ళ గుచ్చుకుపోవాలంటే ఎంత షార్ప్ గా స్పీడ్కి వెళ్తే దిగిపోద్దు గోళ్ళలో, అదే దావీదులో దిగితే చనిపోతాం. స్వయంగా చెప్తున్నారు, దేవుడు దావీదుని తప్పించాడు, సౌలు యొక్క ఈటి నుండి దేవుడు తప్పించాడు. ఇప్పుడు సాతాను చేస్తున్న ప్రతి ఒక్క పాపపు బాణాల నుండి నేటి దావీదులైన సియోను కుమార్తెల్ని దేవుడు తప్పిస్తున్నాడు. ప్రతి సాతాను తీసుకొచ్చే ప్రతి బాణాలని, సాతాను తీసుకొచ్చే ప్రతి తలంపుల నుండి, సాతాను తీసుకొచ్చే
ప్రతి చెడ్డ కార్యాల నుంచి, సాతాను తీసుకొచ్చే ప్రతి ఏహ్యమైన కార్యాల నుండి, వాడేస్తున్న ప్రతి ఈట నుండి దేవుడు దగ్గరుండి దావీదుని తప్పించిన దేవుడే నేడు నీలో ఉండి సాతాను తీసుకొచ్చి ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని జయిస్తూ నిన్ను పక్క తప్పిస్తాడు ఆయన. దావీదు సౌలు ఇంట్లో బంధువుగా ఉండాల్సిన సమయంలో పరదేశి అయిపోయాడు. దేనికయ్యా అంటే ఒక 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 ఆ ప్రేమని, విజయాన్ని, వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని ఇచ్చిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో పరదేశి అయిపోయాడు. పారిపోతున్నాడు, నిలువ నీడ లేదు, ప్రయాణికుల వలె ఉన్నాడు. ఎక్కడ గుడారం అక్కడ వేసుకుంటున్నాడు. ప్రతిరోజు లేచి తన ప్రయాణాన్ని మార్చుకుంటున్నాడు. ఆ దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఒక ఒక వ్యక్తి, అదే ఒక ప్రవక్త సమూయేలు చేత అభిషేకం పొందుకున్న ఒక రాజు, చిన్న వయసులో యవనస్తులైన రాజు తన దేశంలో పరదేశి అయిపోయాడు. తను ఎవరైతే గణపరుస్తారని మాట ఇచ్చారో, ఎవరైతే ఆ నిన్ను హెచ్చిస్తారని మాట ఇచ్చాడో, ఎవరైతే తన రాజ్యంలో నిన్ను వారసుడిగా ఇస్తారని మాట ఇచ్చాడో, ఆ వ్యక్తి మాట తప్పి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరదేశి అయిపోయాడు ఆయన. పరిగెట్టి 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 మహనయీం అనే ప్రాంతానికి వెళ్ళేదాకా సౌలు తరుముతూనే ఉన్నాడు ఆయన. మహనయీం అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు గొప్ప విజయాన్ని దావీదుకి ఇచ్చాడు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి సౌలు కుటుంబం మీద దాడి చేశాడు. దావీదు యొక్క చేతికి రక్తపు మరకలు అంటకుండా సౌలు విషయంలో దావీదు యొక్క చేతికి రక్తపు మరకలు అంటకుండా సౌలు కుటుంబ సభ్యులందరినీ కూడా ఫిలిస్తీన్ చేతికి అప్పగించి వారి చేత వాళ్ళందరిని చంపించి సౌలు తనక చేతితో తనని చంపించుకునేలా దేవుడు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు హెబ్రోన్లో పెట్టి దావీదుని హెబ్రోన్లో యూదా వారికి 7 సంవత్సరాల పాటు రాజుగా పరిపాలించి భాగ్యాన్ని కల్పించాడు. హెబ్రోన్లో యూదా వారికి దావీదు ముందుగా రాజు అక్కడ హెబ్రోన్లో. హెబ్రోన్ అనగా అర్థం ఏంటి బ్రదర్? హెబ్రోన్ అనగా అర్థం ఏంటి బ్రదర్? సహవాసం బ్రదర్. దావీదు ముందు ఎక్కడ ఎవరికి రాజు అంటే సంఘంలో సహవాసం చేసే వాళ్ళతో రాజు ఆయన. పెళ్లి కుమార్తె ఈ అత్యధికమైన సంఘంలో ఒక నిజమైన సహోదరుల యొక్క సహవాసంలో ఉన్నాం మనం అందరం కూడా. ఇది హెబ్రోన్. ఈ హెబ్రోన్ లో దావీదు రాజు, ఫస్ట్ రాజు. శత్రుని సౌలుని చంపిన తర్వాత దావీదు మొట్టమొదటిగా హెబ్రోన్ లో రాజు. ఇప్పుడు ఈ హెబ్రోన్ లో ఉన్నాడు ఆయన. క్రీస్తు గుణమైన దావీదు ఇప్పుడు మనకి హెబ్రోన్ లో ఉన్నాడు ఆయన. మన సహవాసంలో ఉన్నాడు ఆయన. మన బంధువుగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అప్పుడు దాకా పరిగెట్టించారు కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మహనయీం అనే ప్రాంతానికి వెళ్ళాడో, మహనయీం అనే ప్రాంతంలో ఆయన ఎప్పుడైతే కలుసుకున్నాడో అప్పుడు ఆ శత్రులందరూ ఓడిపోయారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామా అంటే మహనయీంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ మహనయీం అనేది 2 సేనలు కలిసే ప్రాంతము. ఇది మహనయీము, 2 సేనలు. మహనయీం అనేది అర్థం ఏంటి అంటే 2 సేనలు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మహనయీంలో ఉన్నాము. యాకోబు కూడా తన అన్నను మోసం చేసి లాబాను ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేసి ఆస్తుల్ని సంపాదించుకొని, బిడ్డల్ని సంపాదించుకొని, భార్యలను సంపాదించుకొని, దాసదాసీలతో తిరిగి విస్తారమైన పశువులతో, మందులతో, ఆస్తులతో బయలుదేరి వస్తా ఉన్నప్పుడు మధ్యదారిలో అన్న మోసం చేసి నేను వెళ్ళాను కాబట్టి నన్ను చంపుతాడేమో అన్న భయంతో తన ఆస్తులు విడిచిపెట్టేశాడు. తన భార్యలను పంపించేశాడు. తన దాసులను పంపించేశాడు. తన పశువుల మందలందరినీ పంపించేసి ఒంటరి అయిపోయాడు. ఇదే నువ్వు దేవునితో తెలుసుకోవాలంటే నువ్వు ఒంటరి అయిపోవాలి సోదరుడా. దేవునితో నీకు ఖచ్చితంగా వ్యక్తిగత అనుభవం ఉండాలి. నీ మొత్తం నీకున్న ఆస్తుల్ని, అంతస్తుల్ని ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవునితో నువ్వు పోల్చడం లేవై. తన ఇంట్లో ఉన్నట్టుగా వెండి బంగారు వస్తువులు తీసుకుపోయి మస్తకి వృక్షం కింద పెట్టేశాడు. ఈ వెండి, ఈ బంగారం, ఇవి కులదేవతలు, వీళ్ళు దెయ్యముదే. సంస్కృతం మెసేజ్ చెప్తున్నారు. వాటితో కొంకెలు చేసుకుంటారు, నాగరూపాలు చేసుకుంటారు, వాటిని ఏ రకరకాలు చేస్తారు. అవన్నీ కూడా
సాతాను యొక్క ప్రతిరూపాలు, ప్రతిబింబాలు అవి బంగారం చేసుకునే అన్ని కూడా. దాంట్లో మీరు ఆ బంగారు వస్తువులు చూడండి, అవన్నీ కూడా హిందూ దేవతల యొక్క రూపాలు ఉంటాయి. వాటిలో వాళ్ళు ఏ రూపం వాళ్ళు పెట్టుకునే చెవులీలు కానీ వాళ్ళు వేసుకుని మెళ్ళ వేసుకునే ఏదైనా సరే కూడా అదంతా కూడా హిందువుల యొక్క దేవతల యొక్క ప్రతిరూపం ఉంటుంది వాటిలో. ఆ సింబల్స్ ఉంటాయి వాటిలో. ఇప్పుడు వీళ్ళు వేసుకునే బంగారు వస్తువులు ఏం వేసుకుంటారంటే ఆ ఆ దేవతల యొక్క ప్రతిరూపాలని, ఆ దేవతల యొక్క ఆచారాలని, ఆ దేవతల్ని ఆరాధించే విధంగా వాళ్ళు తమ మెడలో వేసుకుని ఆ దేవతలు చూపిస్తున్నారు వాళ్ళు. అందుకోసం యాకోబు ఈ యొక్క దేవతల రూపంలో ఈ బంగారం నాకెందుకు, అక్కడ నాకెందుకు అని తీసుకెళ్లి మస్తు వృక్షం పెట్టేశాడు. వేరైపోయాడు, ఆస్తులు పంపించేశాడు, బిడ్డలు పంపించేశాడు, భర్తను భార్యను పంపించేశాడు, పశువుల్ని మొత్తాన్ని పంపించేసి ఒంటరి అయిపోయాడు. ఎక్కడ తెలుసా? మహనయీములో. మహనయీం అని అర్థం ఏంటి? 2 సేనలు. మహనయీములు ఎప్పుడైతే ఆ సేనలు కలుసుకున్నాడో అతను తన జీవితం మారిపోయింది. ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి బలమైన దిగి వచ్చి అంత పెళ్ళేయడం మొదలుపెట్టింది. ఆ రాత్రి తన జీవితం మారిపోయింది. చంపడానికి ఎదురుగా వచ్చిన అన్న బంధువు అయిపోయాడు. ఓ నా తమ్ముడా అని కౌలించుకున్నాడు. పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది. ఎక్కడంటే మహనయీములో. బలమైన దూత గెలుచుకున్నప్పుడు, మహనయీము గెలిచినప్పుడు యాకోబు మహనయీములో విజయాన్ని సాధించాడు. దావీదు మహనయీంలో శత్రువులను జయించాడు. ఇంకొకసారి కూడా చూడండి, దావీదు అభిషేకం తిరుగుతూ ఉన్నాడు. ఇంకొకసారి మళ్ళీ చూడండి, సొంత కుటుంబంలోనే దావీదు పరదేశి, సొంత సభ్యుల మధ్య దావీదు పరదేశి. బయట కాదు, బయట జనుల మధ్య ఎలాగో పరదేశి ఆయన. పరదేశి అవును బ్రదర్, మన ఊరిలో బయట ఊరు వెళ్తే అక్కడ పరదేశి మనం ఎలాగో. కానీ సొంత ప్రజల మధ్యలో పరదేశి ఏంటి బ్రదర్? సొంత ఇంట్లో పరదేశి ఏంటి అసలు? దావీదు మరలా హెబ్రోన్లో రాజు అయ్యి 7 సంవత్సరాలు పాలించిన తర్వాత మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. అయ్యో ఇతను బొడ్డోడు కదా, ఇతను సౌలు కంటే చాలా బొడ్డోడు, ఇది రాడేమో అనుకున్నాం మనం. కాబట్టి సౌలే మనకే అసలు, తర్వాత సౌలు కుటుంబీకులే మనకు రాజులుగా ఉంటారని మనం అనుకుని ఇతను అవమానించాం. ఇప్పుడు తీరా చూస్తే కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. దావీదు యొక్క పరిపాలన చూస్తే ఎలా ఉందంటే 1000 ఏండ్ల పరిపాలనలా ఉందంటది దావీదు యొక్క పరిపాలన. సంతోషం, ఆనందం, యుద్ధాలు లేవు. అందుకోసం మరలా మనకు దేవుడు మనకు రాజ్యాంగం రాజుగా ఇస్తున్నాడు ఆయన. దావీదు యొక్క రాజ్యాన్ని, దావీదుని మనకు రాజ్యాంగం ఇస్తున్నాడు ఆయన అని. వాళ్ళందరూ కూడా మిగతా 11 గోత్రికులు వెళ్ళి, అయ్యా మరి మాకు మీరు కూడా రాజుగా ఉండండి అని మళ్ళీ కావాలని దావీదుని రాజుని చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు రెండోసారి ఆయన మరలా రాజు అయ్యాడు. ఇలాగా దావీదు తనకి మిగతా అందరికి రాజు అయిన తర్వాత తన కుమారుడైన అబ్షలోము కుట్రతో తండ్రి యొక్క రాజ్యాన్ని లాగేసుకున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, తండ్రి యొక్క రాజ్యాన్ని లాగేసుకుని చివరికి తండ్రిని చంపడానికి తండ్రి యొక్క భార్యలందరినీ కూడా తీసేసుకున్నాడు. తీసుకుని తండ్రిని చంపడానికి వస్తున్నాడు అనే సంగతిని విని ఎక్కడ ఉన్నాడో అక్కడే, ఎలా ఉన్నవాడు అలాగే బయలుదేరి వెళ్ళిపోయాడు తన సైన్యంతో, పారిపోయాడు. స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏడ్చుకుంటా ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఆ దావీదు ఏడ్చుకుంటా చూసుకుంటా అవమానాలు పడి, నిందలు పడి, షిమి అనేవాడు తిడతా ఉంటే, శాపగ్రస్తుడా అని తిడతా ఉంటే ఏడ్చుకుంటా ఆయన ఆ యెరూషలేము కొండ మీదకి ఎక్కాడు. ఆయన మరలా అదే దావీదు కుమారుడు యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు మరలా అదే యెరూషలేము కొండ మీద నిలబడి అదే ప్రజలను చూసి మరలా ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకంటే అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా, నీలో చేసిన అద్భుతాలు కనుక నేను అక్కడ చేసుంటే, సుధమలో చేసుంటే వాడు మారుమనసు పొందిండేవాళ్ళే. తూరులో చేసుంటే వారు మారుమనసు పొందిండేవాళ్ళే అని ఆయన కన్నీరు గచ్చారంట. అక్కడ సొంత ప్రజల మధ్యలో, సొంత జనుల మధ్యలో ప్రదేశ్ అయిపోయాడు. తిరస్కరించబడిన వాడైపోయాడు, అవమానం పాడైపోయాడు. ఎందుకు పనికిరాని వాడిగా, ఎందుకు గుర్తింపు లేని వాడిగా ఆయన మరి ద్వేషించబడ్డారు. ఆ దావీదు ప్రాణభయంతో పారిపోయి మరలా ఎప్పుడు విజయం వచ్చింది తెలుసా? చెప్పండి, ఎప్పుడు మళ్ళీ విజయం పొందుకుంది చెప్పండి? మహనయీము గర్భశివు. మళ్ళీ మహనయంకి వెళ్ళాడు దావీదు. మళ్ళీ ఎప్పుడైతే మహనయంకి వెళ్ళాడో దూతలు తెలుసుకున్నాడు.
ఎప్పుడైతే మహానయంలో కలుసుకున్నాడో మహానయం ప్రాంతానికి వెళ్ళాడో, మీరు బైబిల్ చూడండి. దావీదు మహానయమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మళ్ళా శత్రువుల్ని ఓడించడం మొదలుపెట్టాడు. అబ్షలోముని తరుముకుంటూ వెళ్ళాడు యోవాబు. ఆ చెట్ల కొమ్మల్లో చిక్కుపోయిన అతను తలకి ఛేదించాడు, తన సైన్యాన్ని ఛేదించాడు. దావీదు యొక్క శత్రువులందరినీ మళ్ళా నాశనం అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మహానయంలోకి వస్తారో, ఎవరైతే మహానయంలో ఉంటారో వారి యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. మహానయం అనుభవం మనకు రావాలి ఇప్పుడు. యాకోబు యొక్క శత్రువుల్ని మిత్రులుగా మార్చేశాడు దేవుడు. దావీదు యొక్క శత్రువుల్ని అంతం మార్చాడు దేవుడు. అలాగే ఇప్పుడు నిజమైనటువంటి మహానయమైన ప్రాంతానికి ఎవరైతే వస్తారో, ఆ మహానయమైన యొక్క ప్రాంతంలో ఎవరైతే నిలబడతారో వారి యొక్క శత్రువుల్ని దేవుడు వారికి ఎదురుగా రాకుండా వారిని తప్పిస్తాడు దేవుడు. దావీదు ఎలాగైతే సొంత ప్రజల మధ్యలో ప్రదేశంగా ఉన్నాడో, నేడు క్రీస్తు విన్నాం తన సొంత ప్రజల మధ్యలో పరదేశంగా మారిపోయాడు. కారణం ఆయన ఎవరో తెలియకపోవటం, ఆయన చేసిన త్యాగం ఏంటో తెలియకపోవటం. దావీదు చిన్న వయసులో వారికి అంత గుర్తింపులు, అంత గౌరవాన్ని, అంత విజయాన్ని ఇస్తే దాని యొక్క విలువ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. క్రీస్తు విన్నాం నీ కొరకు నా కొరకు మరణించాల్సిన నీ కొరకు నా కొరకు, శాపగ్రస్తమైన నీ కొరకు నా కొరకు కారు యాక్సిడెంట్ లో భయంకరమైన శాపగ్రస్త మరణాన్ని పొందుకొని విడుదలనిస్తే ఆ విడుదల యొక్క అర్థము నీకు తెలియకపోవడం వల్ల, ఆ దేవుడు ఇచ్చిన విమోచన యొక్క ఆ అర్థం నీకు తెలియకపోవడం వల్ల ఆ వాక్యాన్ని తృణీకరించి, ఆ వాక్యాన్ని గెంటేసి, ఆ వాక్యాన్ని అవమానించి ఆయన నీ ఇంట్లో ప్రయాణిస్తూ వెళ్ళి ఉంచావు. సోదరుడా, ఆయన నీ ఇంట్లో ప్రయాణిస్తులుగా ఉంచావు నువ్వు ఆయన. కానీ నీ ఇంట్లో ఆయన ప్రయాణిస్తులు కదా, నీ కుటుంబంలో ఒకడు ఆయన. క్రీస్తు బిడ్డ తన సంఘములో, క్రీస్తు బిడ్డ తన కుటుంబంలో యజమానుడు. చూడండి మోషే కూడా చూడండి. ఈ ఒక మాట తీసి మనం ప్రార్థన చేసుకుందాం. మోషే కూడా చూడండి, ఎప్పుడైతే 3 నెలల బాలుడిగా ఉండి నైలు నదులు ప్రవాహంలో కొట్టుకుని పోయి అంతఃపురంలోకి వెళ్ళి ఫరో కుమార్ చేతిలో పడి, అక్కడి నుంచి అంతఃపురంలోకి వెళ్ళి ఫరో కుమారుడిగా పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లి యొక్క మాటలతో నువ్వు ఐగుప్తుడి కాదు, నువ్వు ఐగుప్తు రాజకుమారుడు అస్సలు కాదు, నువ్వు ఐగుప్తు ప్రజలతో నీకు అసలు సంబంధమే లేదు అని ఎలాగైతే తల్లి తన కుమారుడిని సిద్ధం చేసిందో స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఎకేబేదులు సంఘములు కావాలి. ప్రేమ్ బ్రదర్, మీకు అసలు సంఘ శాఖలతో సంబంధం లేదు, సిఎస్ఏతో మీకు అసలు సంబంధం లేదు, పెద్దకోస్తో మీకు అసలు సంబంధం లేదు, బ్యాప్టిస్ట్ తో సంబంధం లేదు, ఆర్షంతో సంబంధం లేదు, లోదనతో సంబంధం లేదు. నువ్వు అసలు ఆ సంస్థకి చెందిన వాడివే కాదు, నువ్వు బెకబెకబెకమనేవాడు కాదు, నువ్వు పక్షిరాజువి, నువ్వు కాళ్ళతో నువ్వు కింద కింద దొరికే ఆహారం తినేవాడు కాదు, నువ్వు బండ సందులో ఎగిరేవాడివి అని చెప్పేటువంటి పక్షిరాజు లాంటి ఎకేబేదు తీసుకున్నమైనారు. మన యొక్క తలంపులు మార్చేశాడు ఆయన. ఎకేబేదు మోషే యొక్క తలంపులు మార్చినట్లుగానే ఐగుప్తులో, అలాగే క్రిస్టియన్ మన తలంపులు మార్చారు. మనకు అసలు ఈ లోకంతో మన సంబంధం లేదు, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోకంతో మన సంబంధం లేదు. ఫరో ఇంట్లో ఉన్నాడు మోషే, ఫరో ఇంటికి సంబంధం లేదు. ప్రేమరత లోకంలో ఉన్నాడు కానీ ఈ లోకం రాదు కదా అంటాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నారు, నేను ఈ లోకం మనిషిని కాదు, నేను పైన వచ్చి అంటాడు. అంటే ఆ ఎకేబేదు, పరిశుద్ధాత్ముడైన ఎకేబేదు మన హృదయాల్ని లోకం వైపు తిప్పకుండా ఏ రోజుకి ఆ రోజు స్వయంగా చెప్తున్నాడు, ఏ రోజుకి ఆ రోజు పాలిటెక్ వెళ్ళి శత్రు ఇంట్లో ఉన్న పాలిచ్చింది ఎవరు బ్రదరు? వెళ్ళే కదా. సిఎస్ఐలో ఉన్న మిమ్మల్ని పోషించింది ఎవరు? బ్యాప్టిస్ట్ లో ఉన్న మీరు వాక్యాన్ని మీకు బోధించింది ఎవరు? ఎకేబేదే కదా, పరిశుద్ధాత్మే కదా. పెద్దగోస్తులో ఉన్న మిమ్మల్ని బలపరిచింది ఎవరు? ఇందులో ఏదో వ్యత్యాసం ఉంది, మన సరైన వాక్యం కావాలని మనల్ని బలపరిచింది ఎవరు? ఎకేబేదే కదా. నువ్వు ఏ సంఘంలో ఉన్నా కూడా నిన్ను పోషించాడు దేవుడు. ఎలా పోషించాడంటే నువ్వు అసలు ఈ లోక సంబంధివి కాదు, నువ్వు మిగతా వాళ్ళ మాదిరిగా మరణించేవాడివి కాదు అని మన హృదయాన్ని పూర్తిగా మార్చేశాడు ఆయన.
ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓ అయితే ఈ ఐగుప్తు అది ఐగుప్తుతో నాకు పని లేదా అని ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి వాళ్ళతో మట్టి తొక్కడం, వాళ్ళతో పని చేసుకోవడం, వాళ్ళతో సహవాసం చేయడం, వాళ్ళతో సంతోషపడడం. ఇక్కడ రాజు విందుల్లో రాణులు రాణులు రాజకుమారులు రాజకుమార్తెల విందుల్లో పాల్గొనడం కన్నా ఇక్కడ ఇక్కడ బక్కచిక్కిపోయి తిండకి తిండి లేకుండా బురదలో కూర్చున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆయన వాక్యాన్ని పంచుకుంటూ సంతోషపడుతున్నాడు ఆయన. ఏ బ్రదర్, ఇక్కడ బక్కచిక్కిపోయి చెమటకంపు కొట్టి మరి రెండు వస్త్రాలు లేవు వీళ్ళకి ఇక్కడ. అక్కడైతే రాజ వస్త్రాలు, రాజభోగాలు, రాజ మందిరాలు, సనపనార వస్త్రాలతో ధరించుకొని అక్కడ మంచి పెర్ఫ్యూమ్స్ తో సువాసన పరిమళ సువాసనతో అక్కడ మీటింగ్లు జరుపుకునే మోషే ఇక్కడ చెమట కంపు కొట్టి ఎవరి మధ్యలో కూర్చొని నిన్న రాజుగా వచ్చి కూర్చున్నాడు అని పాడపడుతున్నాడు ఇక్కడ. అంటే ఎకేబేదు తన స్థానాన్ని ఎంతగా చెప్పితే ఆయన అంత మారిపోయాడు చూడండి. రమేష్ బ్రదర్, మీ ఎకేబేదు, మీ పరిశుద్ధాత్మ మీ స్థానం గురించి మీకు ఎంతగా చెబితే ఇవాళ మీరు ఐగుప్తు అనే సిఎస్ఏ నుంచి, ఐగుప్తు అనే ఆర్సీఎం నుంచి, ఐగుప్తు అనే లోదరం నుంచి మీరు వ్యతిరేకంగా బయటకు వచ్చారు. తన ప్రజల మధ్యలోకి వచ్చేసాడు ఆయన. తన ప్రజలతో వాక్యాన్ని పంచుకుంటాడు, పాటలు పాడుతున్నాడు, ఉద్యోగంగా ప్రసంగాలు చేస్తున్నాడు. మనం బానిసలం కాదు, మనం వెళ్ళిపోతాం, నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని చేశాడు. ఒక రోజున ఆ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ మొదలుపెట్టాడు, గద్దిచ్చాడు. ఇంకో రోజున ఒక ఐగుప్తుడు ఇజ్రాయెల్ని కొడుతున్నాడు. రాజకుమారులను కొడతావు నువ్వు అని చంపేశాడు. వాళ్ళ కోసం అంతగా అయిపోయింది. ఎంత ప్రేమ ఉండాలి ప్రేమ బ్రదర్. ఇజ్రాయెల్ కోసం అంతగా అయిపోవాలంటే ఎంత ప్రేమ ఉంటే చేస్తాడు. ఇప్పుడు రమేష్ గారి కోసం మీరు అంతగా అవుతారా? అవలేని బ్రదర్, నేను జైల్లోకి వెళ్తే బెయిల్ ఎత్తలే మీద అంటారా? కానీ మోషే ఇజ్రాయేల్ని ఎంత సొంత వారిగా అనుకుంటే వాళ్ళ కోసం అంతగడిగా మారాడు బ్రదర్. చంద్ర బ్రదర్, కెమెరా లేదు ఎందుకు ఎందుకు మీరు నిద్రపోతున్నారే అనిపిస్తుంది మరి. అంటే చంద్ర బ్రదర్ కాదులే, మిగిలిన వాళ్ళు. మోషే ఇజ్రాయేలు తన సొంత ప్రజలని ఎంతగా అనుకుంటే వారి కోసం అంతకుడిగా మారిపోయాడైనా. ఇజ్రాయేలు తన ప్రజలను అనుకోబట్టే కదా ఆ రాజు యొక్క సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వ్యక్తి తీసుకుని వచ్చి ఇక్కడ మట్టి బురదలో, మట్టి కుంటలో, చెమటకంపు మధ్యలో పరిమళ సువాసనలను వదిలిపెట్టేసి చెమట పట్టిన వారి మధ్యలో కూర్చొని చప్పట్లు కొడుతున్నాడు ఇక్కడ. అక్కడ కూర్చొని పరిమళ విందులు తినటం, సువాసనల మధ్యలో విందుని ఆరగించడం కన్నా ఈ చెమటకంపు మధ్యలో వాళ్ళకు మధ్యలో కూర్చొని దేవుడిని ఆరాధించడం గొప్ప అనుకుంటున్నాడు ఆయన. వీళ్ళెవరు ఆయన దృష్టిలో తన కుటుంబ సభ్యులు. మోషే కుటుంబ సభ్యులు అనుకుంటాడు ఆయన. అందుకోసమే వారి కోసం ఏ పని చేయడానికైనా వెనకాడట్లేదు. ప్రేమ బ్రదరు, ఆనంద బ్రదర్ కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఆయనకి అవసరం అంటే అవసరమైతే ఎంతగానో తగ్గిస్తాడు ఆయన. ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ నాన్నగారి కోసం, నాన్నగారు నేను వెళ్తాను, మీరు పెద్ద వయసులో ఉన్నారు అవసరం నేను వేసుకుంటాను అని వెళ్తాడు ఆయన. ఎందుకంటే రిలేషన్ ఉండాలి ఇద్దరి మధ్యలో. మరి మరి మోషేకి వాళ్ళకున్న రిలేషన్ ఏంటి? మోషే అనుకుంటున్నాడు ఈ వీళ్ళు బయటలు కాదు నా కుటుంబం అనుకుంటాడు. వాళ్ళు నా కుటుంబం అనుకున్నాడు కాబట్టి వాళ్ళ కోసం హత్య చేశాడు. అంతకడిగా మారిపోయాడు. అంతకడిగా మారిపోయి వాళ్ళ కోసం అంతగా నిలబడి అంత త్యాగం చేసి రాజభోగాల్ని విడిచిపెట్టి వాళ్ళ మధ్యలోకి వచ్చి జీవిస్తుంటే చివరికి ఏమన్నారు బ్రదరు? నువ్వు మా మీద నాయకుడు ఏంటి? ఎవరు పెట్టారు నిన్ను మా మీద నాయకుడిగా? నిన్ను మొన్న బ్రదర్ ఎవరు పెట్టారు నిన్ను మా మీద? నిన్ను నాయకుడిగా ఎవరు పెట్టారు నిన్ను? మరి ఎవరి కోసం ఆయన హత్య చేసింది? ఏం బ్రదర్, ఎవరి కోసం ఆయన హత్య చేశాడు? ఎవరి కోసం ఆయన రాజ కుమారుని యొక్క స్థానాన్ని విడిచిపెట్టాడు? ఎవరి కోసం ఐగుప్తిక సింహాసనం విడిచిపెట్టేశాడు? ఎవరి కోసమైనా? వాళ్ళ కోసమే కదా. తన సొంత ప్రజలు మోషేని
పరదేశిగా ఇచ్చారు బ్రదర్. ఒక ప్రయాణికుడిగా ఇచ్చారు బ్రదర్. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, క్రీస్తు బృందం మీ ఇంటిలో సభ్యుడిగా ఉంటున్నారా, లేదా మీ ఇంటిలో పరదేశిగా ఉంటున్నారా? మీ ఇంట్లో క్రీస్తు బృందం ఎలా ఉన్నారు? అమరాము వలె మీ యొక్క జీవితం, వ్యక్తిగత జీవితం అమరాము వలె మారుతుందా, లేకపోతే మామూలుగా ఆరాధనకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఉద్యోగం మీరు ఇన్ని చేసి ఆమె అల్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలిసిపోయే జీవితాలు ఉన్నాయా? యోసేపు అంటున్నాడు, నిశ్చయముగా స్వయంగా చెప్తారు. ఇక దానికి మించిన అనువాదం అయిన పదం లేదు ఇక. దాన్ని నిశ్చయముగా అంటే ఎట్టి పరిస్థితులు రావాల్సిందే ఇక. అలాగే మీరు కూడా నిశ్చయితను కలిగి ఉండండి అని చెప్పారు బండం గారు. ఆయన నిశ్చయంగా వస్తాడు, మీరు నిశ్చయితను కలిగి ఉండండి. మరి మరి మన ఇంట్లో ఆయన మన పరదేశిగా ఉండటం ఏంటి? దేవుడు తన సంఘానికి కావాల్సిన హెజ్కేల్లో, ఇర్మియాలో తన ప్రవక్తల ద్వారా దేవుడు తన సంఘానికి ఎక్కడెక్కడైతే ఆహారం కావాలో మంచి మెట్ట భూముల మీద, పేట భూముల మీద, పచ్చిక బయళ్ళలో తన గొర్రెలకి, తన మందకి ఆహారం పెట్టని ప్రభు వెతికి వెతికి పెడతా ఉంటే, ఇక్కడ లేళ్లు ఏంతున్నాయి, పిల్లలు పెడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నాయి. సంఘాలు కడుతున్నారు, వాక్యం పెట్టకుండా, వాళ్ళకి సరైన ఆహారం అందించకుండా గాలికి వదిలేస్తున్నారు. సంఘాలన్నీ కూడా బోధ లేక పచ్చిక బీళ్ళన్నీ కూడా ఎండిపోయి భూమి నెరలు విడిచిపోయింది. సంఘాలు మాకు అలాంటి సంఘాల్లో క్రీస్తుబడం ఎందుకుంటారు బ్రదర్? పరదేశిగా ఉంటాడు ఆయన. ఆయన అంటున్నాడు ఇర్మియా, అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టొద్దు, పరదేశిగా నువ్వు వెళ్ళిపోవద్దు. మేము పరదేశులం కాదు, నీ పేరు పెట్టబడిన జనులం మేము. ఇర్మియా అంటున్నాడు అక్కడ 8వ అధ్యాయం 8వ వచనం చివరిలో, 14వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఆయన ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మల్ని చెయ్యి విడవకము. ఆయన పరదేశి కాదు, మన మధ్యలో, మన ఇంట్లో ఉండే మన కుటుంబ సభ్యుడైన. ఆయన పేరు మనం పెట్టుకున్నాం, ఆయన నామను మనం ధరించుకున్నాం. ఎవరికి వస్తుంది? తండ్రి పేరు ఎవరికి వస్తుంది బ్రదర్? ప్రేమ్ కుమార్. లాస్ట్ లో మనకి అలా మన స్టేట్ లో మనకి అలా అవ్వట్లేదు, కానీ లేదంటే ఫస్ట్ లాస్ట్ ఆనందం రావాలి. బ్రదర్ ఎస్ థామస్ అంటే సత్యనాథన్ థామస్ ఆయన పేరు, పూర్తి పేరు. సత్యనాథన్ అంటే వాళ్ళ నాన్న పేరు. సత్యనాథన్ థామస్, ఎస్ థామస్ అంటే సత్యనాథన్ థామస్ ఆయన అంటే వాళ్ళ నాన్న పేరుతో ఆయన పేరు ఉంది. వాళ్ళ నాన్న పేరు ధరించుకున్నాడు ఆయన భౌతికంగా. బ్రెడం బ్రదర్ పేరు బ్రెడం మోజెస్ థామస్. వాళ్ళ నాన్న పేరు ధరించుకున్నాడు. ఎందుకని? కుటుంబ సభ్యుడు కాబట్టి. మరి ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, అయ్యా నువ్వు మా మధ్యలో పరదేశిగా ఉండేవాడు కాదు, మేము నీ పేరును ధరించుకున్నటువంటి వ్యక్తులము, నీ కుటుంబ సభ్యులం మేము. నీ పేరు మాకు పెట్టబడింది కాబట్టి నువ్వు మమ్మల్ని చెయ్యి విడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘాల్లో క్రీస్తు పరదేశిగా ఉన్నాడు. క్రీస్తు బృందం ఆరాధించే సంఘాల్లో క్రీస్తు బృందం పరదేశిగా ఉన్నాడు. క్రీస్తు థామసుని గురించి పూర్తిగా తెలియకుండా ఎవరైతే ఇప్పుడు అత్యున్నతమైన సంఘంలో మేము విశ్వాసులము, మేము ఎత్తబడతాము, మాకు మరణం లేదు, మాకు ముద్రలు ఉన్నాయి, ఊరుములు ఉన్నాయి అని ప్రగల్భాలు పలుకుతున్నారో వారి సంఘాల్లో క్రీస్తు బృందం పరదేశిగా ఉన్నాడు. ఈ యొక్క సంఘాల్లో పాస్టర్లు పిల్లల్ని కంటున్నారు, విశ్వాసులను తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఆహారం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఆహారం లేదు. వట్టి కుండలు బట్టి తిరుగుతున్నారు, పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు, మెట్ల మీద వదిలేస్తున్నారు.
వాళ్ళ చెరువుల్లో నీళ్లు లేవు, వాళ్ళ కొండల్లో నీళ్లు లేవు, వాళ్ళ బావుల్లో నీళ్లు లేవు. వాళ్ళ భూమి నెరలు విడిచిపోయింది. సేద్యం చేయడానికి అనుకూలంగా లేదు. వాళ్ళ వర్షం కురవట్లేదు అక్కడ. కాబట్టి మీరు ఎక్కడున్నారు? నెరలు విడిచిన సంఘంలో ఉన్నారా? తమ పిల్లల్ని కని గాలికి వదిలేసిన సంఘంలో ఉన్నారా? లేదా తన పేరును ధరించుకున్న సంఘంలో మీరున్నారా? దేవుని పేరును ధరించుకున్న సంఘంగా మీరున్నారా? లేదా నెరలు విడిచి ఆ పర్వతాల వెంట, నదుల వెంట, ఒట్టి కుండలతో తిరిగి సంఘాలతో మీరున్నారా? ఏ సంఘంలో మీరున్నారు? ఎలా ఉన్నారు మీరు? మీ ఇంట్లో క్రీస్తుబిడ్డ పరదేశిగా ఉన్నాడా? బంధువుగా ఉన్నాడా? కుటుంబ సభ్యుడిగా ఉన్నాడా? ఎలా ఉన్నాడో మీరే ఒకసారి మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోనండి. మీరు సామర్థ్యాన్ని పొందుకోవాలంటే మీరు అమరాము వలె మారండి. ప్రార్థించండి. దేవుడితో వ్యక్తిగత అనుభవాన్ని, కృష్ణునంత మీరు వ్యక్తిగత అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన కాక ఆమె అనుకున్నారు. God bless you. God bless. God bless.